స్పీకర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పార్లమెంట్ ఆయన డైరెక్ట్గా మోదీ గారిని లోక్సభకి రావద్దని నేను చెప్పాను. ఒక పుస్తకమే మెయిన్గా రాహుల్ గాంధీ దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ ప్రాంగణం చుట్టూతా. లోక్సభ కెమెరా పనిచేయట్లేదు ఆ రోజు. రాహుల్ గాంధీ డిబేట్కే రాడు. ప్రైమ్ మినిస్టర్ భయపడ్డాడు అనే మాటని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకు భయపడతారు మోదీ గారు? మోదీ గారికి ఏముంది భయపడడానికి? రిలయన్స్కి సంబంధించినటువంటి ఒక భారీ స్కామ్. గుడ్ నైట్ మోహన్ గుడ్ నైట్ బ్రాండ్ అమ్మినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, మస్కిటోని ఫ్యాక్టరీ అమ్మలేదు, ఏం అమ్మలేదు, గుడ్ నైట్ అనే పేరు అమ్మారు అంతే గోద్రేజ్కి. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 184వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచ్చాట్ల గారు, ఫస్ట్ అంశము, ఈ వారం మనము ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు రసాభాసగా సాగుతూ ఉన్నాయి. నిజంగా లోక్సభలో అసలు సమావేశాలు నిర్వహించకుండా, చర్చనే జరగకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు, కానీ లోక్సభలో బడ్జెట్ గురించి మాట్లాడడానికి వచ్చినటువంటి ఆయన్ని కొంతమంది మహిళా ఎంపీలు ఘెరావు చేశారు. ఆయన్ని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభని వాయిదా వేశారు. స్పీకర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పార్లమెంట్ ఆయన డైరెక్ట్గా మోదీ గారిని లోక్సభకి రావద్దని నేను చెప్పాను. ఆయన కూడా అంగీకరించారు, ఎందుకంటే ఆయన పైన అటాక్ జరిగే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది అని స్పీకర్ చెప్పిన మాట. ఇక జనరల్ నరవాణే గారి పుస్తకాన్ని పట్టుకొని ఆ పుస్తకమే పరమావధిగా, అదే మెయిన్ అంశంగా చేసుకొని బడ్జెటు, ఇండియా యుఎస్ ట్రేడ్ డీలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఒక పుస్తకమే మెయిన్గా రాహుల్ గాంధీ దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ ప్రాంగణం చుట్టూతా. ఇవన్నీ ఇష్యూస్ మధ్య ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? అసలు జరుగుతున్న నిజంగా ఒక లోక్సభలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒక ప్రహసనం, ఇది రసాభాస, ఇది పార్లమెంటరీ డెమోక్రసీకే విఘాతం, ఇది కళంకం, ఇది కాదా? కరెక్ట్. మీరు రాహుల్ గాంధీ గారు బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడింది ఎప్పుడైనా విన్నారా? దాంట్లో ఈ బడ్జెట్ గురించి స్పెషల్ ఏం లేదు. యాక్చువల్లీ చాలా మాట్లాడవచ్చు. ఇఫ్ ఈజ్ ద రియల్ ఆపోజిషన్ లీడర్, ఆయనకు ఒక మంచి రీసెర్చ్ టీం ఉంటే, నాలాగా ఒక రీసెర్చ్ టీం పెట్టుకుంటే కూడా ఆయనకి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ప్రతి టాపిక్ మీద ఈ కూడా డిబేటెడ్, క్రిటిసైజ్ కాదు, డిబేట్. ఓకే, సెమీ కండక్టర్ మిషన్ ఉండొచ్చు, పాలసీస్ ఉండొచ్చు, ఏదైనా మన యూపీస్ పాలసీస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రైల్వేది బడ్జెటింగ్ అలొకేషన్ ఉండొచ్చు. దేని గురించి మాట్లాడుకుంటే సాయి గారు ఏదో లేనిపోయిన సబ్జెక్ట్ తీసి ఆ పుస్తకం ఒకటి తీసుకొచ్చి, రూల్ బుక్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే దట్ ఒక పబ్లిష్ కాని మెటీరియల్ యూ కెనాట్ బ్రింగ్ ఇట్ టు ద హౌస్. కరెక్ట్. సెకండ్, నోటీస్ ఇవ్వాలి. మీరు ఏ టాపిక్ మీద మాట్లాడని పోతున్నారో మీరు ఆ టాపిక్ గురించి స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి వస్తుంది. నాట్ జస్ట్ రాహుల్ గాంధీ, ఎనీబడి, ఎనీ ఎంపీ. మూడవది, మీరు మాట్లాడినప్పుడు ఆ పెట్టిన డాక్యుమెంట్ని మీరు సబ్స్టాన్షియేట్ చేయాలి, దాన్ని మీరు సంతకం పెట్టాలి, సేయింగ్ దిస్ ఇస్ ట్రూ. కరెక్ట్. మనం అటువైపు నుంచి చూద్దాం. ఈ బుక్ నరవాణే గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇచ్చారు. గ్రేట్. వాళ్ళు 3 లేయర్స్ ఉంటాయి సాయి గారు అక్కడ. ఫస్ట్ లేయర్లో ఒక జూనియర్ ఆఫీసర్ చెక్ చేస్తారు. అది చెక్ చేసి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని ఫ్లాగ్ చేస్తారు. సీనియర్ ఆఫీసర్, మేజర్ జనరల్ ఆర్ లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో వెళ్తుంది. అది వాళ్ళు అంటారు ప్రాబ్లం ఏం లేకుంటే ఫస్ట్ లెవెల్లోనే పాస్ అయిపోతుంది, ఇట్ ఇస్ గోస్ టు ద నెక్స్ట్ ఇన్ కమాండ్. ఆయన ఒకసారి చెక్ చేసి ఓకే అంటారు. సెకండ్ లెవెల్లో ఎందుకు వస్తుందంటే ఫస్ట్ లెవెల్ ఆఫీసర్ అంటారు, సార్ దీంట్లో ఒక 5-6 ఇన్స్టెన్సెస్లో ఈ పేజ్ నుంచి ఈ పేజ్, ఈ పేజ్ నుంచి ఈ పేజ్లో ప్రాబ్లం ఉందని చెప్తారు. అప్పుడు ఆయన పిలిపిస్తారు. ఇట్ నాట్ జస్ట్ లెఫ్టినెంట్ జనరల్ ధిలాన్, మన 15 కోర్ కమాండర్ జమ్మూ కాశ్మీర్, సర్దార్జీ, హీస్ రిటన్ 3 బుక్లు రాశారు ఆయన. కిత్నే గాజీ ఆయే, కిత్నే గాజీ గయే. దెన్ ద లాస్ట్ బుక్ వాజ్ అన్ ఆపరేషన్ సింధూర్. 3 పుస్తకాలకి ఏ ప్రాబ్లం లేకుండా పాస్ అయిపోయింది. జనరల్ వికే సింగ్ గారి పుస్తకాలు ఉన్నాయి. చాలా ఆఫీసర్స్ రాస్తున్నారు. సో కానీ పాలసీ ఇది, మీరు పాలసీ ఫాలో చేయాల్సిందే. నరవాణే గారి దగ్గర అడగాల్సిందే అంటే సాయి గారు, 0.515 నాకు తెలియదు ఇది పాయింట్ డిబేట్ చేశారో లేదు ఎక్కడని నేషనలిస్ట్లో మనం, కానీ ఆ రోజు పెట్రోలింగ్ జరిగినప్పుడు సంతోష్ బాబు గారు చనిపోయిన తర్వాత ఇట్ వాస్ ఒక 3-4 నెలల తర్వాత ఈ ఘటన జరిగింది. దట్ చైనా వైపు నుంచి కొన్ని ట్యాంక్స్ వస్తున్నాయి మన వైపు నుంచి కొన్ని ట్యాంక్స్ చైనా వైపు వెళ్ళింది. అప్పుడు అక్కడున్న కమాండర్, కోర్ కమాండర్, దట్ హీ వాస్ లెఫ్టినెంట్ జనరల్ జోషి, ఆయన హీ మేడ్ ఎ కాల్ టు
నర్వాణి సెయింగ్ దట్ సార్ వాట్ డెసిషన్ డు వి టేక్. నర్వాణి గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఫోన్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫోన్ చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్కి చెప్పారు. రాజ్నాథ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ని అడిగారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో 2 గంటల సేపు తీసుకుంది రెస్పాండ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ పర్ ప్రోటోకాల్ ఒక యుద్ధం మొదలు పెట్టడానికే పర్మిషన్ కావాలి, పొలిటికల్ పర్మిషన్, సింధూర్ లాగా. బట్ ఒకసారి యుద్ధం మొదలైందనుకోండి, లైక్ హ్యాపెండ్ ఇన్ సింధూర్, పాకిస్తాన్ వైపు నుంచి 15 మిసైల్స్ వస్తున్నాయి మన వైపు. విల్ ద కోర్ కమాండర్ పికప్ ద ఫోన్ అండ్ ఆస్క్ ద జిఓసి ఆర్ దెన్ ఆర్మీ చీఫ్, సార్ మిసైల్ 15 వస్తుంది నేనేం చేయాలని అడుగుతారు? అడగారు. దిస్ నో టైమ్ ఫర్ దాట్. వాళ్ళని ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి అథారిటీ ఎందుకు ఇచ్చారంటే టేక్ ఎ డిసిషన్ ఆన్ ద స్పాట్. కరెక్ట్. దానికి కొట్టుపడేసేయండి, యూజ్ ఆకాష్, యూజ్ ఎనీథింగ్ బట్ బ్రింగ్ ఇట్ డౌన్. ఈ కేసులో ఏం జరిగిందంటే ఈ 2 hours గ్యాప్ అదే ఇంటర్వ్యూ అనే ఏఎన్ఐలో ఇచ్చింది సాయి గారు. అంత మీరు చూసుంటారు. తర్వాత స్మితా ప్రకాష్ వాస్ ప్లేయింగ్ ఇట్ అదర్ డే. నాట్ జస్ట్ ఏఎన్ఐ, ఈవెంట్ ఆన్ అదర్ ఛానల్ ఆల్సో. అవును. రెండిట్లో ఇన్సిడెంట్ డిస్క్రైబ్ చేశాడు. నేను డిసిషన్ తీసుకున్నాను, వీ డింట్ అలౌ దెమ్ టు మూవ్ ఫార్వర్డ్ అన్నారు. కానీ పుస్తకంలో రాసిన ఇంకొక కథ. సో దిల్లన్ గారి దగ్గర మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఇది ఎందుకు చేస్తారు అంటే ఆయన చెప్పారు, ఏ బుక్ మసాలా లేకుండా అమ్మడబోదు, సినిమా కానీ బుక్ కానీ అంతే. మీరు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఆ బుక్కి చాలా డిమాండ్ ఉంటుంది. కానీ ప్రొసీజర్ ఏంటంటే సాయి గారు, దిస్ కమ్స్ అండర్ ద ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అది నేను ఇంకో ఛానల్ చెప్పాను. దాని తర్వాత నిచికాంత్ దుబే నెక్స్ట్ డే ఇదే మెన్షన్ చేశారు, దట్ అన్పబ్లిష్డ్ డాక్యుమెంట్ ద కమ్యూనికేషన్ ఆర్మీ చీఫ్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ కమ్యూనికేట్ చేస్తుంది ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది. చైనా ఏం నేర్చుకున్నారు సాయి గారు దీంట్లో? చైనా ఏం నేర్చుకుంటారు? దే ఫౌండ్ అవుట్ దట్ దేర్ వాస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆర్మీ చీఫ్ అండ్ ద డిఫెన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కమాండ్ తిరిగి వచ్చింది. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈ కమాండ్ ఇప్పుడు చైనా వాళ్ళకి తెలిసిపోయింది. నెక్స్ట్ టైం మనకు అటాక్ చేసినప్పుడు వీళ్ళు ఇదే కమాండ్కి వెళ్తారు, మనకు 2 hours టైం దొరుకుతుంది, మనం ఆ టైంలో ఏమైనా చేసుకోవచ్చు. పాకిస్తాన్ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. నా ఫీల్డ్ కమాండర్స్ ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే అథారిటీ, అది బ్రిగేడ్ లెవెల్ ఉండొచ్చు, అది ఒక లెఫ్టినెంట్ కర్నల్ ఉండొచ్చు, కర్నల్ ఉండొచ్చు, ఈవెన్ బ్రిగేడ్ లెవెల్ ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ సపోజ్ టు టేక్ డెసిషన్స్ ఆన్ ద స్పాట్. సో ఈ పుస్తకం బ్యాన్ చేసిన తర్వాత సాయి గారు, వై డిడ్ వి బ్రింగ్ ఇట్ అప్ అగైన్? నా క్వశ్చన్ అదే అనమాట. మీరు మళ్ళీ ఈ బుక్ని ఎందుకు తీసుకొచ్చారు? దట్ ఇస్ ద క్వశ్చన్. సో రాహుల్ గాంధీ ఆ బుక్ ఎక్కడ దొరికింది? అది ఇంకోటి. క్యారవాన్ పబ్లిష్ చేశారు. దట్ అగైన్ క్యారవాన్కి ఎక్కడి నుంచి వచ్చింది? పెంగ్విన్ నుంచి వచ్చి ఉంటుంది. పెంగ్విన్ had put pre-sale of this book on Amazon. అమెజాన్ మీద ప్రీసేల్ వేశారు వాళ్ళు. ఓకే. బుక్ అప్రూవ్ కాలేదు, మ్యానుస్క్రిప్ట్ అప్రూవ్ కాలేదు, ఎట్లా ప్రింట్ చేశారు మీరు? దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇప్పుడే ఫస్ట్ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాల్సింది పెంగ్విన్ ఇండియా కింద. ఎందుకంటే వాళ్ళు ఈ పుస్తకం కొంతమంది జర్నలిస్ట్కి ఇచ్చారు. అండ్ వన్ ఆఫ్ దమ్ వాజ్ రాజ్దీప్ సర్దేశాయ్. ఓకే. ఒక డిబేట్లో ప్రీవియస్ డే గొడవ జరిగినప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ వాజ్ హోల్డింగ్ దిస్ బుక్ లైక్ రాహుల్ గాంధీ. ఈ పుస్తకం నా దగ్గర ఉంది అని చెప్పి. అంటే ఆబ్వియస్లీ ఒక సెలెక్ట్ గ్రూప్కి పుస్తకం ఇచ్చారు. హౌ వాజ్ ద బుక్ ప్రింటెడ్? మీకు పర్మిషన్ లేదు, ఆర్మీ చీఫ్ నోస్ ద రూల్. అప్పుడు కూడా ఆయన నిన్నటి నుంచి ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. మొన్నటి నుంచి కాంట్రవర్సీ మొదలైనప్పటి నుంచి మొబైల్ ఫోన్ ఈజ్ ఆఫ్. ఆయన ఎక్కడ కనిపించట్లేదు. లెఫ్టినెంట్ జనరల్ నవని మిస్సింగ్ టోటలీ. సాయి గారు ఎప్పుడైనా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది. కానీ మీ స్టాఫ్ మీ దగ్గర ఎవ్రీ చిన్నదానికి వచ్చి అడగరు, సార్ ఒక లైట్ పని చేయట్లేదు ఏం చేయాలని అడుగుతారా? చేయరు. బికాజ్ దే ఆర్ సపోజ్ టు టేక్ దట్ డెసిషన్. కెమెరా పని చేయట్లేదు సార్ ఏం చేయాలి? యూ హ్యాండిల్ ఇట్. దట్ ఈస్ వాట్ మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అది. నిచికాంత్ దుబే గారు ఏం చేశారు? హిమాలయన్ బ్లండర్, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. నెహ్రూ, ఎడ్విన్ అండ్ మౌంట్ బ్యాటన్, ఎంఓ మతాయ్ గారు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఇదంతా బ్యాన్ చేశారు. అండ్ ఎంఓ మతాయ్ వాజ్ అ సెక్రటరీ. అవును, సెక్రటరీ. ఇమాజిన్, ఆయన రాసిన పుస్తకం కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు, మీరు బ్యాన్ చేశారంటే అరే మీరు 3 పుస్తకాలు ముందు బ్యాన్ చేశారని చెప్పి మీరు పట్టుకొచ్చారు బుక్స్. ఎవరు? నిచికాంత్ దుబే. ఈవెన్ సటానిక్ వర్సెస్ చాలా మాట బ్యాన్ చేసి. సి ఐ కెన్ అండర్స్టాండ్ సటానిక్ వర్సెస్ ఫ్రమ్ రిలీజియస్ యాంగిల్. రాజీవ్ గాంధీ గారిది, ఆయన ముస్లిం కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి చేస్తారు, షాబాను కేసు లాగానే. కానీ ఇక్కడ హిమాలయన్ బ్లండర్ అనేది చైనా ఆక్యుపేషన్లో మన సోల్జర్స్ని బూటులు లేకుండా పంపించిన మంచి కృష్ణమేనోన్ అండ్ నెహ్రూ. కరెక్ట్. ఆ బుక్ బ్యాన్ ఎందుకు చేశారు మళ్ళీ మీరు? నేను లాస్ట్ వీక్ చూసాను సాయి గారు, వైర్లో ఒక స్టోరీ వచ్చింది. జనరల్ కరియప్ప అండ్ మిస్టర్ నెహ్రూ వే వెరీ ఫ్రెండ్లీ అండ్ నెహ్రూ చాలా ఎంకరేజ్ చేస్తుండే.
యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్. అవును, కరియప్ప ఆర్మీ అవసరం లేదన్నారు కదా నెహ్రూ అన్నప్పుడు, కరియప్ప కదా మాట్లాడింది, జనరల్ కరియప్ప గారు కదా మాట్లాడింది. దట్స్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. నేనేం చేశానంటే దాన్ని అక్కడే స్క్రీన్ షాట్ తీసుకుని ట్వీట్ చేశాను దాన్ని, సేయింగ్ దట్ ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్ బై కరియప్ప అగేన్స్ట్ నెహ్రూ అని చెప్పి. నెహ్రూకి అసలు కరియప్ప అంటే నచ్చదు. He doesn't want an army actually. He never liked it. Because ఆయన హిందీ చీనీ భాయ్ భాయ్ అని చెప్పి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఇది జరిగింది. తో ఇప్పుడు తమాషా ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, కేసీ వేణుగోపాల్, ప్రియాంక వాద్రా అండ్ దీపేందర్ హూడా ఏమంటున్నారంటే, స్పీకర్ ఓం బిర్లా దగ్గర చెప్తున్నారు, యూ సస్పెండ్ నిచికాంత్ దుబే బికాస్ ఈ బాట్ బుక్స్ విచ్ ఆర్ బ్యాండ్ ఇన్ టు ద హౌస్. మరి మీరు రాహుల్ గాంధీ ఏం చేశారండి? ఇప్పుడు కాదు పబ్లిష్ కానీ బుక్ ఎట్లా పట్టుకొచ్చారు? ఎవడో ఒక ఎక్స్క్యూజ్ చెప్తే చూసాను, ఏదో కాంగ్రెస్ ఎంపీ, ఇది బయట పబ్లిష్ అయింది, అక్కడికి మేము పట్టుకొచ్చామంట. ఎట్లా బయట ఎట్లా పబ్లిష్ చేస్తారండి? ఇక్కడ రిలీజ్ కాని బుక్, ఇక్కడ ఆథరైజ్ కాని బుక్ మీరు బయట ఎట్లా పబ్లిష్ చేస్తారు? సో దిస్ ఎంటైర్ థింగ్, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఫ్యామిలీకి నెహ్రూ గారు 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చానంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఒక ట్యాంక్ వచ్చినప్పుడు వీళ్ళు రెస్పాండ్ కావడానికి టైం తీసుకున్నారు అని చెప్పి గొడవ చేస్తున్నారు. అంటే కమాండర్ లెవెల్, ట్యాంక్ కమాండర్ లెవెల్లో టరెట్ పైకి ఉందా, టరెట్ కిందకు ఉందా అని ఈ టేక్స్ ఎ కాల్. మోదీ కాంట్ సిట్ దేర్ ఇన్ ఢిల్లీ అండ్ డిసైడ్ 40,000 ఫీట్లో ట్యాంక్ని మీరు ఇట్లా తిప్పండి మోదీ గారు చెప్పరు. ఆ ట్యాంక్ కమాండర్ లెవెల్లో తీసుకుంటారు ఆపరేషన్. ఈవెన్ ఈ డజన్ ఈవెన్ నీడ్ టు చెక్ విత్ ద చీఫ్ ఆఫ్. అండ్ యాక్చువల్లీ వీళ్ళు జనరల్ జేజే సింగ్ గారు ఉన్నప్పుడు, ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు సియాచిన్ గ్లేషియర్ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద ప్రకటిద్దాం అనుకున్నారు. ఆయన ఆపారు. సోనియా గాంధీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు పాకిస్తాన్కి ఇచ్చేద్దాం అనుకున్నారు కదా సియాచిన్ గ్లేషియర్ని. ఆలోచించండి. ఇట్లాంటి పరిస్థితి సాయి గారు, దిస్ ఎంటైర్ థింగ్. ఎందుకంటే ఈ రెమినిసెన్స్ ఆఫ్ ద నెహ్రూ ఏజ్ అని చెప్పి ఎంఓ మెతాయ్ గారు రాసి ప్రైవేట్ సెక్రటరీగా మనం మెన్షన్ చేశాను చూడండి. అది కాకుండా ఎడ్వినా నెహ్రూ అనే ఒక పుస్తకం ఉంది, సీజ్ ఫైర్స్ అని చెప్పింది, ద రెడ్ సారీ అని చెప్పి ఇంకో బుక్ ఉంది. ఇదంతా డిఫెన్స్ కాంట్రవర్సీస్ మీద ఉంది. ఇదంతా అది కాంగ్రెస్ హయాంలో ఎందుకు బ్యాన్ చేశారు చెప్పండి? సింపుల్ స్టోరీ, సింపుల్ క్వశ్చన్. రైట్. నేను నిన్న వేరే ఛానల్లో ఒక దగ్గర నేను మాట్లాడుతున్నాను సార్. కృష్ణ ప్రసాద్ తెన్నేటి గారు, వారు ప్యానల్ స్పీకర్గా ఉన్నారు. వారితో నేను మాట్లాడాను యాక్చువల్లీ లైన్లో తీసుకొని. వారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ప్యానల్ స్పీకర్ వారిపైకి పేపర్లు విసిరేశారు అండ్ ఆయన్ని యార్ అని సంబోధించారు. అంటే ఆయన డైరెక్ట్గా అన్నారు, అసలు యార్ అని సంబోధించడం ఏంటి, చైర్ పట్ల గౌరవం ఉండదు అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే చైర్ పట్ల గౌరవం లేదు, ప్రధానమంత్రి పట్ల గౌరవం లేదు, ప్రధానమంత్రి పైన అటాక్ చేయడం వరకు కూడా వీళ్ళు వెళుతున్నారన్న సమాచారం ఉందని స్పీకర్ గారే డైరెక్ట్గా ప్రకటించిన పరిస్థితి పార్లమెంట్లో. ఫస్ట్ టైం నాకు తెలిసి ఎప్పుడు జరిగి ఉండదు ఇది. ఒక ప్రధానమంత్రి పైన ఫిజికల్ అటాక్ జరిగే అవకాశం ఉంది అని, అది కూడా ఎంపీల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అనే ఒక మాట రావడం అనేది ఫస్ట్ టైం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది? సాయి గారు అరెగెన్స్, సాయి గారు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. నేను రాజు, ఈ భారతదేశానికి బహదూర్ షా జఫర్ తర్వాత నేనే వచ్చాను, నా మాట అందరు వినాలి. దట్ ఈస్ హిస్ యాటిట్యూడ్. మీరు చూసుంటారు, ఆయన మాట్లాడినప్పుడు అందరు సైలెంట్ ఉంటారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకని. అప్పుడు కూడా వాళ్ళు గొడవ చేయొచ్చు కదా. ప్రధానమంత్రి గారు రిప్లై ఇవ్వాలంటారు. దీని గురించి నాకు ఒక ఎంపీ చెప్పారు సార్. నేను ఒక ఎంపీతో మాట్లాడాను, సిట్టింగ్ ఎంపీ రైట్ నౌ, మన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నట్టు, పేరు చెప్పను కానీ. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అక్కడ లోపల పార్లమెంట్లో అంట ఈ విపక్ష ఎంపీలందరూ కూడా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ మహిళల్ని ముందు పెడుతూ ఉంటారు. ఏమన్నా తేడా వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు మనపైన అబ్యూజ్ చేసే పరిస్థితి. వీళ్ళు చూసారా చేయి పట్టుకున్నాడనో, లేకపోతే ఇట్లా అన్నాడనో అట్లా అన్నాడనో మాట్లాడతారు. సో ఆల్మోస్ట్ ఈ మహిళా ఎంపీలు కొంతమంది, టీఎంసీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, లేకపోతే ఇట్లాంటి ఎంపీలు కొంతమంది ఉన్నారు, బీహార్ నుంచి, ఆర్జేడీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా అగ్రెసివ్గా లోపలికి వెళ్తున్నారు, ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ రాహుల్ గాంధీ బాధ్యతగా ఉండే వ్యక్తి కాకపోవడం వల్ల, ఏ ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడో, లేకపోతే ఇంకా మిగతా నాయకులు ఉన్నప్పుడో వేరుగా ఉండేది. బట్ ఇప్పుడు అందరూ కూడా పర్వాలేదు వెళ్ళండి అన్నట్టుగా నడుస్తోంది. అది హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది అని చెప్పి ఒక ఎంపీ నాతో డైరెక్ట్గా చెప్పారు. ఏంటి మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు మీ వాయిస్ కనబడట్లేదు, ఏం లేదు, వాళ్ళందరూ అరుస్తున్నారు కదా అని నేను అడుగుతుంటే చెప్పిన మాట. గాజాలో ఏం జరుగుతుంది సాయి గారు? హమాస్ ఎట్లా అటాక్ చేస్తారు? కరెక్ట్. ఈవెన్ కాశ్మీర్ చూసాంగా, కాశ్మీర్లో ఎట్లా అటాక్ చేస్తారు ఇండియన్ ఆర్మీని? ముందు మహిళల్ని, పిల్లల్ని పెట్టుకుంటారు, వెనక నుంచి ఫైరింగ్ చేస్తారు ఆర్మీ మీద. ఆర్మీ వాళ్ళు ఫైర్ చేయలేరు రిటర్న్గా. దిస్ ఇస్ ద స్ట్రాటజీ. వాళ్ళు ఏమనుకున్నారంటే, మోదీ గారు మాట్లాడకపోతే మోదీ గారు రిప్లై అసలు పార్లమెంట్లో రాదు అనుకున్నారు. కానీ మోదీ గారు స్మార్ట్గా రాజ్యసభకి వెళ్ళారు. అక్కడ బీజేపీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, బీజేపీ ఎంపీలు అక్కడ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ నిన్న కూడా ఫస్ట్ 15-20 minutes మీరు వినుంటారు, మోదీ గారు స్పీచ్ నడుస్తున్నప్పుడు సాయి గారు, మల్లికార్జున్ ఖర్గే వాజ్ షౌటింగ్ ఇన్ ద టాప్ ఆఫ్ ద వాయిస్. పాపం
హీస్ సచ్ ఏ ఏజ్డ్ మ్యాన్. లాస్ట్ మోదీ గారు చెప్పారు, ఖర్గే గారు మీరు కూర్చొని షౌట్ చేయండి స్లోగన్స్, ప్రాబ్లం లేదు. మీరు నిలబడి షౌట్ చేయకండి, మీరు చాలా వయసు అన్నారు, మీరు చాలా పెద్దోళ్ళు, మీరు ప్లీజ్ సిట్ డౌన్ అండ్ షౌట్ స్లోగన్స్ అన్నారు. ఆయన పరిస్థితి ఆలోచన సాయి గారు, ఆయన స్లోగన్ షౌట్ చేయకపోతే ఆయన పిలిచి ఫైర్ చేస్తారు రాహుల్ గాంధీ. హౌ డేర్ యూ డూ ఇట్, హౌ డేర్ యూ డిడ్ నాట్ సపోర్ట్ మీ అంటారు. ఇది ప్రాబ్లం వీళ్ళకి. కేసీ వేణుగోపాల్ దగ్గర మన స్పీకర్ అన్నారు, యు ఆర్ నాట్ ఇస్ అడ్వకేట్, లెట్ హిమ్ స్పీక్ అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడే బదులు కేసీ వేణుగోపాల్ మాట్లాడతారు, రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలంట. ఆలోచించండి. రిప్లై ఏదైనా సాయి గారు, మీరు నేను గురించి ఒక సబ్జెక్ట్ డిబేట్ చేస్తున్నప్పుడు మీరు చెప్పిన మాటని నేను వినాలి, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. దట్ ఈస్ హౌ ద మెచ్యూర్ డిబేట్ హ్యాపెన్స్. ఆఫ్ కోర్స్ మన తెలుగు ఛానల్స్ జరగదు అనుకోండి, అది అనదర్ వర్షన్ ఆఫ్ లోక్సభ అది. సో ఈ డిబేట్స్లో కూడా రాహుల్ గాంధీ కంటెంట్ చూడండి సాయి గారు, మీరు అనలైజ్ చేయండి. మొత్తం ఆయన లోక్సభలో మన మాట్లాడిన పుస్తకం గురించి కంటెంట్ మాట్లాడలేదు. ఎందుకంటే పుస్తకంలో క్యారవాన్ మ్యాగజైన్లో వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ అన్నారు, ఓకే క్యారవాన్ మ్యాగజైన్ వచ్చింది కదా, నేను పుస్తకం తీసుకొస్తాను, పుస్తకం తీసుకొచ్చింది. పుస్తకం పబ్లిష్ కాలేదు, మీరు అథెంటికేట్ చేస్తారంటే అథెంటికేట్ చేయరు. రూల్ ఆఫ్ ద హౌస్ ఫాలో చేయరంట ఆయన. ఆయనకు రూల్ ఆఫ్ ద హౌస్ ఆయనకు బాధ్యత, ఆయన డజంట్ అప్లై టు హిమ్. ఆలోచించండి సాయి గారు. దిస్ అరెగెన్స్, నేను అదే చెప్తాను మళ్ళీ, అదే ద రైట్ వర్డ్ ఇస్ అరెగెన్స్, ఎంటైటిల్మెంట్. నేనే రాజు, మోదీ ఎవరు, నోబడీ. చూడండి, నేను గాంధీ ఫ్యామిలీ నుంచి, అదే మోదీ గారు చాలా బాగా చెప్పారు, వీళ్ళు అన్నీ దొంగతనం చేసుకుని తీసుకెళ్ళిపోతారు, అంతా ఫేక్ వీళ్ళది. ఈవెన్ పేరు కూడా తీసుకొని వెళ్ళిపోయారు, వీళ్ళు కొట్టేశారు, పేరు కూడా కొట్టేశారు, గాంధీ పేరు అని చాలా బాగా చెప్పారు. ఆయన ఈజ్ టెలింగ్ యువర్ పాయింట్. మీరు డిబేట్ అంటే నేను బ్రిటిష్ పార్లమెంట్ మెచ్చుకుంటాను సాయి గారు, దాన్ని మనం అక్కడి నుంచే తీసుకున్నాం మోడల్. కానీ నిన్న మ్యాండెల్సన్ డిబేట్ జరిగింది బ్రిటిష్ పార్లమెంట్లో. దట్ ఇస్ ద గై హూ వాజ్ వెరీ క్లోజ్ టు జెఫ్రీ ఎప్స్టీన్, అంబాసిడర్ టు యూఎస్ ఉండే, యూకే అంబాసిడర్. ఈ టర్న్ అవుట్ వి లేటర్ స్పైగా తయారయ్యాడు. దట్ ఈస్ ద బ్రిటిష్ స్పై వర్కింగ్ ఫర్ రష్యా. ఆలోచించండి, పుటిన్ కేజీబీ టీంతో పనిచేస్తున్నారు అంటే సాక్ చేసేసారు. మన ఎప్స్టీన్ దానికి సాక్ చేశారు, కానీ ఇది తర్వాత బయటకు వచ్చింది. ఎంత మెచ్యూర్గా జరిగింది సాయి గారు. చామర్ నిలబడతారు, మాట్లాడతారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లేవగానే ఈయన కూర్చుంటారు. దట్ ఈల్డింగ్ అంటారు మన దాంట్లో, మన లాంగ్వేజ్, యూ హ్యావ్ టు ఈల్డ్ ద గ్రౌండ్. ఇది అది లేదు, నేను మాట్లాడతాను, నేను ఏం కావాలో చెప్తాను, మీరందరు నా మాట వినాలి. అరే సారీ, వీఆర్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ. కరెక్ట్. ఇది ఇట్స్ నాట్ యువర్ పర్సనల్. ఏదో రాజులు ఉంటుంది చూడండి, ఒక కోర్టు ఉంటుంది వాళ్ళది, రాజు ఏం చెప్తే అందరు వినాల్సిందే. ఇది ఆ సంగతి వాళ్ళ పార్టీలు అదే నడుస్తుంది అని అనుకుంటే పార్లమెంట్ కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళ పార్టీలు ఒక్కడు కూడా నోరు తెరవడు, తెలిస్తే అవుట్. షహజాద్ పూనావాలా, టామ్ వడక్కన్, జితేంద్ర ప్రసాద్ అవుట్, సింపుల్. ఇది ఈ అరగెన్స్ ఎప్పుడు దాకా ఉంటుందో సాయి గారు. వీళ్ళ చంచాలు ట్విట్టర్ మీద వెళ్ళి అది ఇది చెప్తుంటారు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వెయిటింగ్, అది ఇదని. ప్రైమ్ మినిస్టర్ ఈయన ఎప్పుడు కాడు, టిల్ హీ గెట్స్ రిడ్ ఆఫ్ హిస్ అరగెన్స్. అయ్యే రోజు ఇప్పుడు మొన్న కూడా 3వ నేషన్ పోల్ వచ్చింది ఇండియా టుడేలో, ఓవర్వెల్మింగ్లీ మోదీ, ఈవెన్ అమంగ్ జెన్జీ. ఆలోచించండి, ఈయన జెన్జీ అని చెప్తుంటాడు. దానికోసం చెప్తాను సాయి గారు, ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ మోదీ గారు అడాప్ట్ చేయాలి. కెమెరా ఆఫ్ చేసేసేయండి. లోక్సభ కెమెరా పనిచేయట్లేదు ఆ రోజు. రాహుల్ గాంధీ డిబేట్కే రాడు, ఎందుకంటే టెలికాస్ట్ లేదు కదా. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, ఐరనీ, టెలికాస్ట్ జరిగింది, స్పీకర్ రికార్డ్ నుంచి తీసేశారు అది, బట్ టీవీలో ఎప్పుడు కూడా ఉందా అది? మా దగ్గర మలయాళం ఛానల్స్ అందరు పండుగ చేసుకున్నారు ఆ రోజు. రాహుల్ గాంధీస్ అగ్రెషన్ చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. అరే రికార్డ్ నుంచి తీసేశారా అది, యు ఆర్ నాట్ సపోజ్ టు టెలికాస్ట్ ఇట్. ఓకే, ఒకసారి రికార్డ్ నుంచి తీసేసిన తర్వాత అది పార్లమెంట్ రికార్డులో లేదు, లోక్సభ రికార్డులో. సో హౌ ఆర్ యూ టెలికాస్టింగ్ ఇట్? సరే దూరదర్శన్ వాళ్ళు చేశారు, అది వాళ్ళ తప్పు. స్పీకర్ చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు అట్లా మాట్లాడుతూ మ్యూట్ చేయాలి యాక్చువల్లీ. ఇది పార్లమెంటరీ ఎథిక్స్, పార్లమెంటరీ డెమోక్రసీ అని రాహుల్ గాంధీకి అప్లికబుల్ కాదు సాయి గారు. దట్ ఈస్ ద ప్లెయిన్ అండ్ సింపుల్ ఫ్యాక్ట్. ఎస్. అండ్ ప్రైమ్ మినిస్టర్ భయపడ్డాడు అనే మాటని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకు భయపడతారు మోదీ గారు? మోదీ గారికి ఏముంది భయపడడానికి? మోదీ గారు మాట్లాడుతూ ఈయన ఉన్నారా పార్లమెంట్లో? మాట్లాడనీయలేదు. అప్పుడు ఎవరు భయపడలేరు? కాంగ్రెస్ వాళ్ళు భయపడ్డారు. మీరు మహిళల్ని పంపించారు ఆయన అడుక్కోవడానికి ప్రధానమంత్రిని. నిన్న హైపోథెటికలీ సాయి గారు, మోదీ గారి మీద ఒక అటాక్ జరిగింది అనుకోండి, ఫస్ట్ ఎట్లా రియాక్షన్ ఉంటుంది? ఎస్పీజీ వస్తారు, బయట కూర్చొని ఉంటారు వాళ్ళు డోర్ బయటనే. దే విల్ స్టెప్ ఇన్ టు ద లోక్సభ టు ప్రొటెక్ట్ మోదీ, బికాజ్ వాళ్ళ మ్యాండేట్ అది. కరెక్ట్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. పార్లమెంట్ లోపల ఉన్నారు, కూర్చొని ఉన్నారంటే దట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఆయన మీద ఎవరైనా చేయి కూడా వేస్తే దే విల్ రియాక్ట్ ఇమీడియట్లీ. వాళ్ళు తుపాకీ తీసుకొని, పిస్టల్ తీసుకొని పార్లమెంట్ లోపల వస్తే పెద్ద గొడవ. ఐ థింక్ దట్ వాజ్ అ ప్లాన్ ఎస్టర్డే
టు డ్రా ద ఎస్పీజీ ఇన్ టు ద లోక్సభ. అదే సీన్ పెద్ద చేయాలనే అనుకున్నారు. కాలేదు. బికాజ్ ఎస్పీజీ వస్తే దానికన్నా పెద్ద గొడవ. చూడండి, పార్లమెంట్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పార్లమెంట్ ఎవరో గన్ తీసుకొచ్చారు. అది యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ ఎక్స్ బిఎన్ సింగ్ వాళ్ళ గ్రాండ్ సన్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు, ట్రైటర్ అని చెప్పి. ఎవరిచ్చారండి మీకు అధికారం అది మాట్లాడడానికి? యు ఆర్ ఎ ట్రైటర్ చెప్పారు ఆయన, దేశ్ కా దుష్మన్ హో అని చెప్పేసి. ఈ రెస్పాండెడ్ వెరీ వెల్. రాహుల్ గాంధీ ట్రైటర్ అని చెప్పగానే ఈ రిప్లైడ్ బిఎన్ సన్స్ గ్రాండ్ సన్. మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. యూ మే హ్యావ్ నాట్ లైక్ దట్ గైస్ ఫేస్. మీ పార్టీలో ఉండి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కానీ ఒక ఇండివిజువల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఆ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ చూడండి. ఒక్కడు కూడా వీళ్ళు మాట్లాడటం సాయి గారు వీళ్ళ దాకా. అది ప్రాబ్లం కాంగ్రెస్లో. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. మణిపూర్కి సంబంధించి మనం చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాము. మణిపూర్కి కొత్త సీఎం వచ్చారు, ఖేమ్చంద్ సింగ్. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో మణిపూర్లో శాంతి నెలకొంటుందా? సో అక్కడున్న పరిస్థితులు ఏంటి? కుకీలు, మైతీలు, ఈ ఇష్యూస్కి సంబంధించి మనం రెగ్యులర్గా నేషనల్ రౌండప్లో మాట్లాడుతూనే ఉన్నాం కదా. సో కొత్త ముఖ్యమంత్రి రాకతోటి ఎటువంటి మార్పుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సాయి గారు, నిన్న కూడా గొడవ జరిగింది అక్కడ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా పొలిటికలీ కేర్ఫుల్ తీసుకునే డిసిషన్ ఇది. మనం అర్థం చేసుకోవాలి, మణిపూర్ జాగ్రఫీ ఒకటి, మణిపూర్ హిస్టరీ ఒకటి, అండ్ మణిపూర్ పీపుల్, అక్కడున్న ప్రజల మిక్స్ ఎట్లా ఉంటుందని. ఒకవైపు హిందూ మీటీలు, మీటీలో కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. మన నేషనలిస్ట్ హబ్లోనే అప్పుడు హైట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసాం మనం, గుర్తుంటుందా మీకు? హీ వాజ్ ఫ్రమ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, మీటీ క్రిస్టియన్. మీటీస్ అంటే ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మణిపూర్. అప్పుడు మణిపూర్ లేదు, ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని ఉండే బ్రిటిష్ టైం నుంచి. ఇన్ఫ్యాక్ట్ బర్మా వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. మౌంట్ బ్యాటన్ వాజ్ అ కమాండర్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ మౌంట్ బ్యాటన్ ఆఫ్ బర్మా. ఇండియా అని లేదు ఆయన పేరులో. ఎవరో మౌంట్ బ్యాటన్ అనా, హీ వాజ్ అ బర్మా కమాండర్. బర్మా నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కుకీ. దే ఆర్ మెయిన్లీ క్రిస్టియన్స్. గొడవ అక్కడి నుంచి మొదలై మన ప్రేక్షకులకు అర్థమవుతుందో ఎక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అక్కడే. కుకీస్కి ఎస్టీ ట్యాగ్ ఇచ్చారు ఎవరు? పెద్ద కాంగ్రెస్ వాళ్ళు. మీటీస్ ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మణిపూర్, వాళ్ళకి ఎస్టీ ట్యాగ్ ఇవ్వలేదు. వాళ్ళ ఒరిజినల్ ట్రైబ్ అక్కడిది, వాళ్ళకి ఇవ్వలేదు. సో ఒక జడ్జ్ ఒక నిర్ణయం ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. అండ్ ఈ వాజ్ ఫ్రమ్ కేరళ అన్ఫార్చునేట్లీ. ఆయన చెప్పారు, వీళ్ళకు కూడా మీరు గవర్నమెంట్ ప్లీజ్ కన్సిడర్ ఈ కుకీస్ ఇచ్చినట్లనే మీటీస్ కూడా ఎస్టీ ట్యాగ్ ఇవ్వాలని. దాంతోనే గొడవ మొదలైంది, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే దాని నడిమిట్లో నాగాలు ఉన్నారు, అది ఇంకో ప్రాబ్లం. ఈ నాగాలు ఎట్లా వచ్చారంటే ముందు 800 సంవత్సరాల ముందు మీటీ రాజులు రాజేస్తున్నప్పుడు ఆ ఏరియాలో అప్పుడే గొడవ మొదలైంది కుకీస్ అండ్ ఈ మీటీస్ నడిమిట్లో. వాళ్ళు మణిపూర్ నుంచి బర్మా నుంచి వచ్చి వీళ్ళ మీద దాడి చేసి వెళ్ళిపోతారు. సో ఈ మీటీ రాజా ఏం చేశారంటే నాగాల్ని పట్టుకొచ్చారు ఇటువైపు నాగాలాండ్ నుంచి. చాలా ఫెరోషియస్ ఫెలోస్, ఏమన్నా అంటే తల కోసేస్తారు వాళ్ళు, ఎక్కువ మాట్లాడరు. వాళ్ళని తీసుకొచ్చి నడిమిట్లో పెట్టారు. బిట్వీన్ కుకీస్ అండ్ మీటీస్ నాగాస్ని పెట్టారు. అప్పుడు గొడవ అంతా బంద్ అయిపోయింది. దే కుడ్ నాట్ ఎంటర్. నాగాలంటే భయపడతారు వాళ్ళు, కుకీ వాళ్ళు కూడా. ఇప్పుడు జరిగిన దాంట్లో చాలా కేర్ఫుల్గా ఒక మీటీ ముఖ్యమంత్రి, ఒక నాగా ఉప ముఖ్యమంత్రి, ఒక కుకీ ఉప ముఖ్యమంత్రి. ఇన్ఫ్యాక్ట్ ఆ కుకీ ఉప ముఖ్యమంత్రి ఈ కుడ్ నాట్ గో టు ఇంఫాల్. ఆ రోజు ఆయన మీద దాడి చంపేస్తారనగానే ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్లో స్వేరింగ్ ఇన్ చేశారు ఆయన్ని. పాసిబ్లీ ద ఫస్ట్ టైం ఇట్లా ఒక స్వేరింగ్ ఇన్ జరగడం అనేది. ఆ పరిస్థితుల్లో సాయి గారు ఇప్పుడు జరిగేది చాలా మటుకు అక్కడ మళ్ళీ గొడవ మొదలుపెట్టారు వీళ్ళు. ఎందుకని మీరు అడగొచ్చు. వై ఇంత రోజుల తర్వాత మాట్లాడిన తర్వాత వీళ్ళేమంటున్నారంటే కుకీలు, మేము వీళ్ళని అంగీకరించాము, వీ వాంట్ ఎ సపరేట్ స్టేట్ ఆర్ సపరేట్ రూలింగ్ ఏరియా అంటున్నారు. అది మన కాన్స్టిట్యూషన్లో అసలు ఇవ్వం. నాగాలాండ్కి ఇవ్వలేదు. వీళ్ళెవరండి? మీజోకి ఇవ్వలేదు. మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఎంత పెద్ద గొడవ చేశారు. ఏమైనా చేశారు? ఏం చేయలేదు. నథింగ్ డూయింగ్ అని చెప్పాం మనం. ఈ పరిస్థితిలో సాయి గారు ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీలో ఖేమ్చంద్ గారిని బీజేపీ ఎన్నుకున్నారు. అండ్ డెఫినెట్లీ ఆయన ముఖ్యమంత్రిగా స్వేరింగ్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కుకీలే గొడవ చేస్తారు ఎక్కువ. వాళ్ళు ఏం చెప్పారు, మిగతా కుకీ ఎమ్మెల్యేస్ ఎవరెవరు ఉన్నారో స్పెషలీ 10 ఎమ్మెల్యేలని ఈ కుకీ జో కౌన్సిల్ వాళ్ళు ధమ్కి ఇచ్చారు. మీరు బయటికి దిగితే అంతే సంగతి మీదని చెప్పేసి, మాకు ఇండిపెండెంట్ ఒక హోమ్ల్యాండ్ కావాలి, లేకుంటే ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా కావాలని, విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ నాట్ అగ్రీ. మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు,
మీ ప్రాబ్లం అది. ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఉంటే వాళ్ళకే ఉంటుంది ఇంఫాల్. లేదు మేము ఇంఫాల్లో రాలేకపోతున్నాం, సో మాకు సపరేట్గా హిల్స్లో అక్కడ టువర్డ్స్ మయన్మార్ వైపు మాకు ఇచ్చేసేయండి మా ఏరియా. సారీ, నో, నాట్ పాసిబుల్. ఇది ఇప్పుడు జరిగే ప్రాబ్లం అన్నమాట. తో ఈ కుకీ ఎమ్మెల్యేస్ ఇద్దరు అనే ఈ స్వేరింగ్ అని అటెండ్ చేశారు. వాళ్ళిద్దరి మీద కూడా వీళ్ళు ఇప్పుడు దే ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం 2 సంవత్సరాల తర్వాత ఒక కుకీ ఎమ్మెల్యే ఇంఫాల్కి రావడం ఫస్ట్ టైం. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద నార్మల్సీ దట్ బీన్ ప్రిపేర్డ్. సరే, ఇష్యూస్ ఉంది, లేదని చెప్పట్లేదు, కానీ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని థ్రెటన్ చేయకూడదు. అది అమిత్ షా విల్ నాట్ అగ్రీ. సింపుల్. సాయి గారు మీకు గుర్తుంటుంది, సర్సంగ్ చాలక్ గారు వెళ్ళారు మణిపూర్కి, మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడారు దాని గురించి. ఈవెంట్ ఆల్ ద వే టు మణిపూర్. వీళ్ళందరూ అడిగారు కదా మోదీ గారు ఎప్పుడు వెళ్తారు, హిందుత్వ లీడర్స్ ఎప్పుడు వెళ్తారు అంటే సర్సంగ్ చాలక్ గారే అక్కడ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కలిసారు, ఆయనకు అర్థమైంది ఇష్యూస్ ఏంటనేది. దానికోసం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, దీంట్లో నాగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఏది? బీజేపీ గవర్నమెంట్ని, ఎన్డీఏ గవర్నమెంట్. అది కాకుండా అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా, మిగతా పార్టీస్ నుంచి ఉన్న ఇండిపెండెంట్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. జేడీయూది ఒక లెజిస్లేటర్ ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్పిఎఫ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కాంగ్రెస్ వైపు ఇప్పుడు ఎవరు లేరనుకుంటా, అందరూ వెళ్ళిపోయారు, ఇటువైపు వచ్చేసారు మొత్తం. సో డెఫినెట్గా దిస్ ఇస్ ఎ గుడ్ డిసిషన్ సాయి గారు. సరే, ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం జరగవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం బిరేన్ సింగ్ గవర్నమెంట్ని అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి డిస్మిస్ చేసిన తర్వాత, రిజైన్ చేసిన తర్వాత, ఆ వాయిలెన్స్ హ్యాండిల్ చేస్తే సరిగా కాలేదు 2023 మేలో. ఇప్పుడు దాన్ని మొత్తం కరెక్ట్ చేశారు. అండ్ డెఫినెట్లీ అమిత్ షా గారికి దీంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళు ఏ గొడవ చేసినా కానీ ఎవరు పట్టించుకోరు సాయి గారు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. ఇది యాక్చువల్లీ రిలయన్స్కి సంబంధించినటువంటి ఒక భారీ స్కామ్. ఇది స్కామ్ అనే మనం చెప్పాలేమో, ఎందుకంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏదైతే అనిల్ అంబానీకి చెందినటువంటి సంస్థ, 47,000 కోట్ల రూపాయల డ్యూస్ ఉన్నటువంటి సంస్థ, బ్యాంక్రప్ట్. దాని నుంచి అది ముఖేష్ అంబానీ 455 కోట్లకి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. 47,000 కోట్ల అప్పులు ఉన్నాయి, కానీ 455 కోట్లకి కొనుగోలు చేశారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఫైండింగ్స్, ఇది నిజంగానే ఇందులో ఏదో అవకతవకలు చాలా సీరియస్గా ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ ఏంటో చెప్తారా? ఏంటి అసలు ఏం జరిగింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అఫ్కోర్స్ కంపెనీ లాస్ అయితే ఆ కంపెనీని వాల్యుయేషన్ బట్టి కొనుగోలు చేస్తారు. దాని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుని వీళ్ళే అప్పులు కట్టాలి అనేది ఉంటుందా? వీళ్ళు దాన్ని కంపెనీని పెంచవచ్చు కాక, ముఖేష్ అంబానీ దాన్ని పెంచుతాడేమో, అంటే అట్లా ఉండదా? ఎట్లా ఉంటుంది దీంట్లో ప్రాబ్లం ఏంటి అసలు? ఒక కంపెనీది బ్రాండ్ నేమే ఉంటుంది, ఫ్యాక్టరీ ఉండదు వాళ్ళకి. అన్నీ హైర్లో తీసుకుంటారు, లీజ్లో తీసుకుంటారు. మీరు అక్కడ వెళ్ళి మీ కంపెనీ నేను అమ్మేస్తానంటే నాదేం లేదు, పేరు ఒకటి ఉంది రిలయన్స్ కమ్యూనికేషన్, అది తీసుకెళ్ళండి కావాలంటే. నాకు లైసెన్సెస్ ఉన్నాయి, ఇండియాలో ఇన్ని ప్లేసెస్లో టెలికాం లైసెన్స్ నా దగ్గర ఉంది. దట్ ఈస్ ద వాల్యూ, నాట్ ద కంపెనీ. కంపెనీలు ఏముంటుంది సార్ గారు, బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ తీసుకో అంటారు. ఏం చేసుకుంటారు బిల్డింగ్ తీసుకుని? 40,000 కోట్లు వస్తుంది, రాదు. ఇది ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఒకటే కాదు సాయి గారు, హీఈస్ బాట్ ఎ బ్రాండ్ నేమ్. ఇప్పుడు ఇన్ఫోసిస్ బ్యాలెన్స్ షీట్ చూస్తే మీరు, ఇన్ఫోసిస్ బ్రాండ్ నేమ్ సపరేట్గా లిస్ట్ చేశారు. ఒక టైంలో 30,000 కోట్లు అని చెప్పారు. బ్రాండ్ నేమ్ సపరేట్. గుడ్ నైట్ మోహన్, గుడ్ నైట్ బ్రాండ్ అమ్మినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, మస్కిటోది ఫ్యాక్టరీ అమ్మలేదు, ఏం అమ్మలేదు, గుడ్ నైట్ అనే పేరు అమ్మారు అంతే. గోద్రేజ్కి ఫ్యాక్టరీ ఆయన పెట్టుకున్నాడు, దానికి చాలా విలువ వచ్చింది ఆయనకి. సో ఇక్కడ జరిగిందంటే ఇది నాట్ జస్ట్ అనిల్ అంబానీ, ప్రతి దాంట్లో కూడా ఇది నడుస్తుంది సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్న ఒక న్యూస్ పేపర్, నేను దాని పేరు తీసుకోను, న్యూస్ పేపర్ చైర్మన్ 8,000 కోట్లు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. దాన్ని బ్యాంక్రప్ట్ అయిపోయారు వాళ్ళు. బ్యాంక్రప్ట్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నారు హైదరాబాద్లో. ఆ కంపెనీని ఇంట్లోకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి కోడ్ తీసుకొచ్చారు మోదీ గవర్నమెంట్. యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్. కానీ దాన్ని రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని ఒక ఆయన ఉంటాడు, వన్ గై హూ నోస్ మార్కెట్ వాల్యూ అన్ని చూసే మనిషి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, అన్ని అసెట్స్ చెక్ చేసి ఈ కంపెనీ విలువ ఇంతే ఉంది, లోన్ తీసుకొని లోన్ ఎక్కడో తిప్పేసి ఉంటాడు. అదే యూజువలీ చేస్తారు సాయి గారు. ఈ 40,000 కోట్లు ఈయన ఎక్కడ ఖర్చు పెట్టిండు? లైసెన్స్ కొనడానికి ఖర్చు పెట్టిండు, ఫిజికల్ అసెట్స్ క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఉన్న న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చేశారు, ఓనర్ ఏం చేశాడు, అక్కడ ఉన్న మిషనరీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద చేంజ్ చేసేసాడు. ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. దాని తర్వాత ఆ కంపెనీని ఐబిఎస్సి కోడ్ కింద వాళ్ళు ఒక
రెజల్యూషన్లో పెట్టేశారు. కొనడానికి కొంతమందిని ఇన్వైట్ చేశారు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద ఎంత వచ్చింది తెలుసా సాయి గారు? ఎంత కమ్మారు తెలుసా మీకు? 400 కోట్లకి. అప్పుడు మీరు అడగవచ్చు, వాజ్ దాట్ నాట్ ఎ ఫ్రాడ్? ఎస్, దట్ వాజ్ ఎ ఫ్రాడ్. ఇట్స్ స్కామ్, అంతే కదా, ఫ్రాడే. ఇట్ ఇస్ సేమ్. చాలా మటుకు సాయి గారు మీరు బిలీవ్ చేయరు. అనిల్ అంబానీ స్టేక్ ముఖేష్ అంబానీ కొనుక్కున్నా అంటే మీరు చెప్తా, ఓ అచ్చా ఇది వీళ్ళు బీజేపీ వాళ్ళని. మీకు గుర్తుంటుంది ఇంకొక కేసు ఉండే సాయి గారు, ఆల్కెమిస్ట్ లిమిటెడ్ అని చెప్పి ఇవాళ వచ్చింది అండర్ డిసిషన్, ఎకనామిక్ టైమ్స్లో నిన్న వచ్చింది. అది సుప్రీంకోర్టులో రాలేదు, అది ఇంకో కల్కటా హైకోర్టులో జరిగింది. అది అక్కడ ఏం జరిగిందంటే ఎన్సిఎల్టీ, ఈ క్లైమ్స్ ట్రిబ్యునల్ ఉంటుంది, వాళ్ళు స్టే చేశారు దాన్ని, సేల్ ఓకే అని చెప్పి స్టే చేసిన తర్వాత రిలీజ్ చేశారు. ఈ కంపెనీ ఎంపీ కేడీ సింగ్, రాజ్యసభ ఎంపీ ఆఫ్ టీఎంసీ, ఆయన కంపెనీ పేరు ఆల్కెమిస్ట్. వాళ్ళు ఏం చేశారంటే ఇట్లనే లోన్ తీసుకున్నారు సాయి గారు. ఎంత? 1,840 క్రోర్ లోన్ తీసుకొని చిన్న చిన్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి విల్లాలు ఇస్తాను, మీకు హై రిటర్న్స్ ఇస్తాను, లేకుంటే మీకు ఇల్లు ఇస్తాను అని చెప్పి తీసుకున్న తర్వాత ఏమి ఇవ్వలేదు. ఓకే, వీళ్ళకు 2 హాస్పిటల్స్ కూడా ఉంది. ఇది మొత్తం కలిపి సాయి గారు ఎంత కమ్మారనుకుంటారు? నథింగ్. అబ్సల్యూట్లీ వాళ్ళకి 10% వాల్యూ కూడా రాలేదు. ఇది ఫ్రాడ్ అంటే. ఎవరు కొన్నారు? వాళ్ళ ఓన్ బ్రదర్ కొన్నారు, ముఖేష్ అంబానీ లాగానే. సో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? ఇది చాలా జరిగింది. మన వాట్ ఈజ్ యువర్ నేషనల్ హెరాల్డ్ కేసు సాయి గారు? 50 లక్షలు పెట్టి 90 లక్షలు పెట్టి 2,000 కోట్ల కంపెనీ కొన్నారు. అఫ్కోర్స్ అక్కడ బ్యాంక్ ఫ్రాడ్ లేదు, ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్. దానికోసం రాహుల్ గాంధీని సెక్షన్ 420 కింద అప్రోచ్ అయ్యారు, ఛార్జ్షీట్ ఫైల్ అయింది అప్పుడు. ఇప్పుడు చూడండి, ఇది దానికోసం చీఫ్ జస్టిస్ గారు ఏమన్నానంటే ఇది పెద్దగా ఫ్రాడే, ఇది రెజల్యూషన్ ప్రొఫెషనల్ చేస్తున్న పని. సో ఇట్స్ అ వెరీ నైస్ ప్లాన్. వాలంటరీలీ డిస్క్లోజ్ బ్యాంక్రప్సీ. సాయి గారు పెద్ద ఒక కంపెనీ 10,000 కోట్ల లోన్ తీసుకొని నేను బ్యాంక్రప్ట్ అయిపోయాను, దివాలా అయిపోయాను చెప్పగానే మళ్ళీ మీ ఫ్రెండ్ని పిలుచుకుని, అదే వాడు ఇప్పుడు ఆక్షన్ చేయబోతున్నాడు, నువ్వు 100 కోట్లు కొనుక్కో, అది ఏది తీసుకున్న 10,000 కోట్లు 100 కోట్లు కొనుక్కో, మళ్ళీ కంపెనీ నాకే అమ్మేసుకో, ఇంటర్నల్లీ మేనేజ్మెంట్ కంట్రోల్. మన జరిగిన మీడియా హౌస్లో కూడా అదే జరిగింది. చాలా ఉన్నాయి ఇట్లాంటి. మన దగ్గర పెద్ద రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, వీళ్ళది కాదు, ఈనాడుది కాదు, ఇంకొక కంపెనీది, చాలా పెద్ద ఇండస్ట్రీ. వాళ్ళ పేరు కూడా తీసుకోను నేను ఇక్కడ. వాళ్ళకి పేపర్ నడిపిస్తుండే, తెలుగు పేపర్, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అది వాళ్ళు కూడా ఇదే అయింది సాయి గారు, దివాలా అయిపోయింది మొత్తం. ఈ ఎంటైర్ ఐబీసీ కింద వచ్చిన ఫ్రాడ్లు ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. దీంట్లో నేను మోదీ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఎందుకంటే మోదీ గవర్నమెంట్కి దీంట్లో రోల్ లేదు యాక్చువల్లీ. దీస్ ఆర్ ఆల్ రూటెడ్ త్రూ ఎన్సీఎల్టీ అండ్ కోర్ట్స్. కోర్టు దీని మీద చాలా సీరియస్గా ఇప్పుడు క్లియర్గా చెప్పారు చీఫ్ జస్టిస్, దట్ వీ హ్యావ్ టు కండక్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఆల్ సచ్ డీల్స్. ఎస్, ఇంక్లూడింగ్ హైదరాబాద్లో జరిగిన ఫ్రాడ్లు కూడా సుప్రీంకోర్టు ఒక స్పెషల్ కమిటీని పెట్టి, కావాలంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎవరినని పెట్టి మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంత డబ్బులు బ్యాంక్ ఇవ్వాల్సి వచ్చిందో, ఎంత వచ్చిందో. ఇప్పుడు మీరు విజయమల్ల కేసు మీకు తెలిసిందే, చాలా ఫేమస్ ఇప్పుడు. సో విజయమల్ల కేసులో సాయి గారు మనకు తెలిసిందే, ఆయన 9,000 కోట్లు ఇవ్వాలి ఉండే. ఈడీ అండ్ సిబిఐ ఫస్ట్ రైడ్ ఈడీ చేసిన తర్వాత ఆయన అసెట్స్ మొత్తం అమ్మేశారు. ఆయన షేర్స్ ఉన్నాయి యూబీలో, అది కాకుండా ఆయన ఇల్లు ఉంది గోవాలో. దాని తర్వాత ఆయన కింగ్ ఫిషర్ ప్లేన్లు అది ఇది అన్నీ కలుపుకొని 13,000 కోట్లు గుంజుకున్నారు ఆయన దగ్గర నుంచి. ఇవ్వాల్సింది 9,000, 13,000 తీసుకున్నారు. ఆయన బ్రిటిష్ కోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు సాయి గారు? నా దగ్గర నేను ఇవ్వాల్సిన 9,000 కోట్లు, నా దగ్గర గుంజుకున్న 13,000 కోట్లు, మళ్ళీ నా మీద కేసు వేశారండి. సీ ద స్మార్ట్నెస్. దొంగ ల్యాప్టాప్ కొట్టిన తర్వాత ల్యాప్టాప్ నేను మీకు అమ్ముతాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి కేసు అయిపోయింది ఇది. సో హియర్ ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద ఉన్న రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ అంటే ఆ ప్రొఫెషనల్ అపాయింట్ చేస్తున్న వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ తెచ్చుకోవాలి కంపెనీ అమ్మాయి, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు, పాసిబ్లీ లంచాలు తీసుకుంటున్నారు. దాన్ని డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఇది ఒక పెద్ద స్కామ్ అండ్ దీన్ని డెఫినెట్గా ఇప్పుడు కాదు, ఇది చాలా సంవత్సరాల ముందు మొదలైంది, 15 సంవత్సరాల ముందు మొదలైన ఈ స్కామ్లన్నీ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది సార్. ఓకే సార్, ఇక ఒకటి కొంచెం ప్రజలకు కొంచెం జ్ఞానాన్ని పంచే ఒక వార్త ఇది. నిజానికి ఆంథ్రోపిక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సేఫ్టీ అండ్ రీసెర్చ్ కంపెనీ, వీళ్ళ వల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయే మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సో జనరల్లీ చాలామంది చెప్తున్నారు, పెద్ద పెద్ద సీఈఓల దగ్గర నుంచి అన్ని కంపెనీస్, ఈవెన్ పెద్ద కంపెనీస్ ఫౌండర్స్ దగ్గర నుంచి ప్రతి మొన్న ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. యాక్చువల్లీ అసలు దావోస్లో చెప్పింది అయితే అసలు షాకింగ్గానే ఉంది. నెక్స్ట్ 10-15 ఇయర్స్లో అసలు మొత్తం ఇండస్ట్రీ రూపురేఖలు మొత్తం మారబోతున్నాయని, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగము వీటికి సంబంధించి. సో ఆంథ్రోపిక్ రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మొత్తం మార్చబోతోందా, ఈ నామ్స్నే మార్చబోతోందా? ఇప్పుడు మన దగ్గర ఇంజనీరింగ్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజీలు అనగానే మీరు మాట్లాడేటంటే లక్షల మంది ఇంజనీర్లు వస్తున్నారండి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ లాంటివి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఒకసారి డీటెయిల్స్ చెప్తారు అసలు వాట్ ఈస్ ఆంథ్రోపిక్? ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ ఏఐలో ఉంది పక్కన. నాకు చాలా కంపెనీలు ఉన్నారు. శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ ఉంది, జెమినై ఉంది, అట్లాంటి చాలా కంపెనీలు ఏఐ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. దాంట్లో ఆంథ్రోపిక్ ఈజ్ వన్ సచ్ కంపెనీ. వాళ్ళ లేటెస్ట్ వర్షన్లో 11 ప్లగిన్స్ రిలీజ్ చేశారు. ప్లగిన్స్ అంటే యూ కెన్ యూజ్ ఇట్ అస్ అన్ యాప్. దాంట్లో యాక్చువల్లీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఒక్క యాప్ దాంట్లో, విచ్ ఇస్ అ లీగల్ వన్. లీగల్ అంటే బేసిక్లీ సాయి గారికి ఒక కేసు ఉంది సుప్రీంకోర్టులో. మీరు ఒక అడ్వకేట్ దగ్గర వెళ్ళి కాగితాలన్నీ ఇచ్చిన తర్వాత ఆయన స్టడీ చేస్తారు, మొత్తం చేసినాక మీకు ఒక అడ్వైస్ ఇస్తారు. బహుశా అడ్వైస్ 40 పేజీలు ఉండొచ్చు, 400 పేజీలు ఉండొచ్చు. యూఎస్ లాంటి కంట్రీస్లో ఇది చాలా కాంప్లికేటెడ్ లీగల్ పార్ట్. అక్కడ ఇట్స్ టేకెన్ వెరీ సీరియస్లీ. అడ్వైస్ ఇచ్చేది, నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను, మీరు ఫాలో చేస్తారు లేదో మీ ప్రాబ్లం. అడ్వైస్ ఇవ్వడానికి మీకు ఒక లాయర్ దగ్గర వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్స్ని అందరిని కూర్చోబెట్టి బ్రీఫింగ్ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మీకు బహుశా ఒక 3-4 నెలల తర్వాత వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఇచ్చిన ప్లగిన్స్, మిగతా ప్లగిన్స్ చాలా ఉన్నాయి, ఈ పర్టికులర్ లీగల్ ప్లగిన్ మీద మొత్తం ఇదంతా. ఎందుకంటే యూఎస్లో లీగల్ ప్రొఫెషన్ అనేది చాలా హైలీ పేడ్ సాయి గారు, మోర్ దెన్ ఐటీ. ఇట్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రొఫెషన్స్ ఇన్ యూఎస్. అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ టైం కావాలంటే మీరు అంత డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. నార్మల్ పర్సన్ లాగా మన దగ్గర లాయర్స్ అంత పేమెంట్ ఉండదు వాళ్ళకి. టాప్ పోస్ట్ కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి ఇట్లాంటి వాళ్ళకి ఉంటుంది, కానీ అది మున్సిఫ్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంత ఉండదు. వీళ్ళది కాదు, వీళ్ళది లీగల్ ఫర్మ్స్ అనగానే దే గెట్ పెయిడ్ వెరీ మచ్. సో ఏమైందంటే వీళ్ళు కావాలని చెప్పి ఎందుకు రిలీజ్ చేశారు? ఇప్పుడు ఒక అడ్వైస్ ఇవ్వడానికి, ఒక లీగల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు పడుతుంది అనుకోండి, వీళ్ళకు 4 నెలలు పడుతుందండి. ఇప్పుడు వీరు 4 గంటలు మీకు ఇచ్చేస్తున్నారు. అంటే మీరు ఆ కేస్ డాక్యుమెంట్స్ అంతా ఫైల్ చేస్తారు సిస్టంలో, అండ్ దెన్ లైక్ మీరు చాట్ జీపీటీ అడుగుతున్నారు. చాట్ జీపీటీ ఈజ్ అ వెరీ లో వర్షన్ ఆఫ్ ఇట్. ఇదంతా పెయిడ్ వర్షన్స్. ఇది మీరు అడుగుతారు, నాకు ఇది కంబైన్ చేసి నాకు ఒక జిస్ట్ ఇవ్వండి అంటారు. విత్ ఇన్ సెకండ్స్ ఇట్ విల్ కమ్ మీ దగ్గర. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, ఈ కొత్త టూల్లోనే ఏఐ యాక్చువల్ ఎట్లా పనిచేస్తుందని ఇప్పుడు సడన్గా షాక్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న టెక్ కంపెనీస్ మొన్న ఒక్క రోజులో $380 బిలియన్ కోల్పోయారు వాళ్ళ స్టాక్ మార్కెట్ వాల్యూలో. టోటల్ లాస్ట్ 1 మంత్ $780 బిలియన్ పోయినాయి. మన దగ్గర కూడా టీసీఎస్, విప్రో అన్ని ఐటీ కంపెనీ షేర్స్ పడిపోయాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందని చెప్తాను సాయి గారు. మీరు ఒక టీసీఎస్, మీ దగ్గర క్లయింట్ ఉన్నారు అమెరికాలో, మీరు వాళ్ళ కోసం ఎట్లా బిల్ చేస్తారు? ద 2 ways ఆఫ్ బిల్లింగ్ ఇట్. ఒకటి పర్ ఎంప్లాయీ, పర్ అవర్, పర్ డే, పర్ మంత్, ఆర్ ప్రాజెక్ట్ వైజ్ బిల్లింగ్. మొత్తం ప్రాజెక్ట్ బిల్లింగ్ చేస్తారు. మీరు క్యాల్కులేట్ చేసుకుంటారు ఇంటర్నల్ ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఏ లెవెల్లో కావాలి, వాళ్ళ జీతం ఎంత ఉంటుంది, వాళ్ళు ఎన్ని రోజులు తీసుకుంటారు, దాని తర్వాత మళ్ళీ దాని బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ ప్రాజెక్ట్ డెలివరీ అవుతుంది. ఇదన్నీ క్యాల్కులేట్ చేసి ఒక సంవత్సరం పాటు పనిచేస్తారు వీళ్ళు. మనం వీల్స్ ఛార్జ్ దమ్ సో మెనీ మిలియన్. ఇప్పుడు అదే పని ఒక రోజులో అయిపోతుంది. క్లయింట్లు ఏమంటున్నారు, మాకెందుకు మీ ఇంత ఛార్జ్ చేస్తున్నారు, ఒక రోజులో అయిపోతుంది కదా, మనుషులు తక్కువ, టైం తక్కువ, యూ ఛార్జ్ మీ లెస్. సో ఫ్రమ్ మిలియన్స్ ఇట్ విల్ కమ్ టు $100,000. సేమ్ మీరు రూపీలో కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఈ ప్రాబ్లం వస్తుంది సైకిల్. దానికి ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చారు వీళ్ళు, అపోకాలిప్స్ అని వినుంటారు మీరు, విచ్ ఇస్ మీన్స్ డిజాస్టర్. ఇది సాస్కోపకాలిప్స్ అని పెట్టారు దీన్ని. సాస్ అని పెట్టి దానికన్నా ముందు సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, సాస్కోపలి. యా, ఇన్ఫాక్ట్ శ్రీధర్ వెంబు కలిప్స్ చాలా టంగ్ ట్విస్టింగ్, చాలామంది టెలివిజన్లో కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. ఎస్, ఇది మెయిన్లీ టార్గెట్ చేస్తుంది ఈఆర్పి సాఫ్ట్వేర్ని. ఎందుకంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ అనగానే శాప్ లాంటిది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్, కొనడానికి ఎక్స్పెన్సివ్, మెయింటైన్ చేయడానికి కూడా ఎక్స్పెన్సివ్.
నిన్న శ్రీధర్ వెంబు గారు మాట్లాడుతూ ఆయన కూడా జోహో ఉంది, ఇట్స్ అన్ ఈఆర్పి. ఆయన దగ్గర అడిగారు మీ కంపెనీ ఫ్యూచర్ ఏంటంటే, మా ఎంప్లాయీస్కి చెప్పాను రోజు మీరు చనిపోతారని చెప్పి, మీ కంపెనీ చనిపోతుందని చెప్పి ఆలోచించి పనిచేయండి. దట్ యువర్ కంపెనీ విల్ డై, థింక్ ఆన్ దోస్ లైన్స్ అండ్ వర్క్. మీరు సచ్చి పని చేస్తారు కంపెనీని బతికించడానికి. సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ నా. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొత్తం మారిపోతుంది, నాకు కూడా తెలియదు ఏమవుతుంది. యూ డోంట్ ఆస్క్ మీ 6 months ఫ్రమ్ నౌ ఉంటుందా లేదా తెలియదు. అది ప్రతి కంపెనీ సంగతి ఎట్లా వచ్చేస్తాయి గారు, ఆలోచించండి. ఎంత పవర్ఫుల్ ఉన్న కంపెనీస్ కూడా ఇప్పుడు ఈ క్లౌడ్ లాంచ్ అయిన ఒక ఎగ్జాంపుల్ ఇది. రేపు ఓపెన్ అయ్యి ఇంకేమైనా లాంచ్ చేయొచ్చు, జెమినీ ఇంకేమైనా లాంచ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఐఐటి హైదరాబాద్లో ఒక చిన్న కోర్స్కి వెళ్ళాను, చాలా 2-3 రోజుల కోర్స్ ఉంటుంది. అక్కడ రూమ్లో నేను అందరికన్నా ఎల్డెస్ట్ ఉన్నా ఏఏ గురించి నేర్చుకుందామని వెళ్ళాను. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఐఐటి ప్రొఫెసర్ కన్నా మాట్లాడాను. ఇప్పుడు కూడా మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, దానికి ఆయన రెగ్యులర్గా అప్డేట్స్ పంపిస్తున్నారు. చాలామంది దాంట్లో డిస్కషన్ నడుస్తున్నట్టు. ఆయన్ని నేను ఈ ఆర్టికల్ పంపించి అడిగాను. సో దాంట్లో రియాక్షన్స్ ఏంటంటే, సాయి గారు ఇట్లాంటివి మేము ఎక్కడ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ట్వీట్, అది మీకు స్క్రీన్ షాట్ దొరికితే చాలా మంచిగా ఉంటుంది. ఈ అమెరికాలో వర్క్ చేసిన ఒక ప్రొఫెషనల్ అన్నారు, నేను ఈ వచ్చిన క్లౌడ్ ప్యాక్లో నేను కోడింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఇండస్ట్రీ విచ్ ఇస్ గోన్ డై. సాయి గారు కోడింగ్ ఇండస్ట్రీ ఉండదు. కోడింగ్ మీకు 10,000 lines మీరు కోడ్ చేయాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుందో దాన్ని 1% కూడా పడదు. ఇప్పుడు మీకు వెబ్సైట్ తయారు చేయాలంటే మీరు ఏం చేస్తారు సాయి గారు, మీ నేషనల్ స్టాప్ వెబ్సైట్ తయారు చేస్తారు, ఏం చేశారు, ఒక కంపెనీకి ఇచ్చి వాళ్ళు పిలిపించారు, వాళ్ళు వస్తారు, మీ బ్రీఫింగ్ తీసుకుంటారు, మీకు ఫస్ట్ రఫ్ కట్ చూపిస్తారు, దాని తర్వాత మీరు సజెషన్స్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పుడు మీ ఆఫీస్లో కూర్చొని నేను ఒక రోజులో ఒక వెబ్సైట్ తయారు చేయొచ్చు మొత్తం. ఆలోచించండి, ద ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ చేంజింగ్. సో ఫస్ట్ లెవెల్లో కోడింగ్. సో ఇది అర్థం చేసుకోవాలంటే మనం వాట్ ఈజ్ ఏఐ అని అర్థం చేసుకోవాలి ముందు. ఎందుకంటే మనం అందరూ ఒక ఎగ్జాటిక్ సబ్జెక్ట్ లాగా మాట్లాడదు. ఏఐ అంటే ఏదో పెద్ద ఒక రొమాంటిక్ థింగ్ అని. ఏఐకి 5 లేయర్లు ఉంటాయి సాయి గారు. అండ్ ద బాటమ్ మోస్ట్ లేయర్ ఈజ్ వాటర్. నీళ్ళు కావాలి, చాలా నీళ్ళు కావాలి. మెటాస్ వై, చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. 1 ఎనర్జీ, నీళ్ళు, కూలింగ్ అంతా అక్కడి నుంచే నడుస్తుంది. రెండవ లేయర్లో ఈజ్ వేర్ చిప్స్ కమింగ్. నివిడియా లాంటి చిప్స్, చాలా పవర్ఫుల్ చిప్స్. మూడో లేయర్లో క్లౌడ్, విచ్ ఇస్ వాట్ యువర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు చూడండి. క్లౌడ్ మీరు సర్వర్ సెటప్ చేయాలంటే భారతదేశానికి రండి, నేను మీకు నెక్స్ట్ 27 yearsకి మీకు ఐ విల్ గివ్ యూ ట్యాక్స్ హాలిడే. గూగుల్ వాళ్ళది చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో పెట్టిస్తున్నారు. ద 4th layer ఈజ్ యువర్ అప్లికేషన్ లేయర్, విచ్ ఇస్ వేర్ ఆంథ్రోపిక్, జెమినీ అండ్ వీళ్ళందరూ వస్తారు, ఓపెన్ ఏఐ. 5వ లేయర్ ఈజ్ వేర్ వాట్ యూ యూస్, లీగల్, ప్రాపర్టీ, రీటైల్, ఇదందరూ ఆ లేయర్లో వస్తారు. ఈ 5 లేయర్లు పనిచేస్తేనే యూ గెట్ ద రియల్ సొల్యూషన్. కానీ ఈ చేంజ్ చాలా ఇండస్ట్రీస్ చూశారు దీనికన్నా ముందు కూడా. టీసీఎస్ ఇప్పుడు కూడా సాయి గారు దే ఆర్ రిలీజింగ్ వాళ్ళ ఏఐ రెవెన్యూ సపరేట్లీ బ్యాలెన్స్ షీట్లో. మాకు ఏఐ నుంచి వచ్చిన లాభాలు ఇంత, సో దట్ ఫ్యూచర్ చూస్తున్నారు. నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది, మీరు అడిగారు ఆ ప్రశ్న, మన పిల్లల సంగతి ఏంటి? కరెక్ట్. నేను లాస్ట్ వీక్ సాటర్డే జేఎన్టీయూలో మాట్లాడాను, లెక్చర్ ఇచ్చాను. దాంట్లో స్టూడెంట్స్ 11th and 12th స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్తో సహా వచ్చారు. ఒక గ్రూప్ ఇక్కడ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు తీసుకొచ్చారు ఈ పిల్లలందరినీ. పెద్ద క్రౌడ్ ఉండే, 2,000 మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. కెరియర్స్ బియాండ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ జేఎన్టీయూలో. సో మీ కెరియర్ ఏముంటుంది, బియాండ్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఏముంటుంది చూడండి. మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, జేఈ రాస్తారు, నీట్ రాస్తారు, కానీ దెర్ ఇస్ అ కెరియర్ బిలీవ్ చేయరు. ఆ టాక్ అయిన తర్వాత నేను, చరణ్ లక్కరాజు వీళ్ళందరూ ఉన్నాం, ఇక్ఫై నుంచి డైరెక్టర్ ఉన్నారు. ఒక అమ్మాయి నా దగ్గర వచ్చి అంటుంది, సార్ మీరు మాట్లాడిన తర్వాత నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు సార్, నాకు మ్యూజిక్ చేయాలని ఉంది, ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇప్పుడు కూడా పొద్దున కూడా నాకు మెసేజ్ పెట్టింది ఆమె, హౌ డూ ఐ డూ ఇట్? ఐ డోంట్ హ్యావ్ అ రెడీమేడ్ సొల్యూషన్, నాకు తెలియదు. మన ప్రేక్షకులు ఎవరైనా ఉంటే నాకు చెప్పొచ్చు, ఓకే మ్యూజిక్ స్కూల్కి వెళ్ళండి అమ్మా, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోండి, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆలోచించండి సాయి గారు, ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్ మన దగ్గర, మీరు చెప్తూనే ఉంటారు కదా, నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాను దీని గురించి, దట్ మనం నేర్పిస్తుంది ఇది ఇక్కడ చాలా తక్కువ. వాట్ ద ఇండస్ట్రీ వాంట్స్ ఇస్ హియర్. కరెక్ట్. మీరు యునైటెడ్ స్టేట్స్ అమీర్పేట్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఆ వర్డ్. వాళ్ళు ఎందుకు సక్సీడ్ అవుతున్నారంటే ద ఇండస్ట్రీ ఈజ్ నాట్
వాంటింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళని వద్దు. సాయి గారు నేను చెప్తున్నాను, ఇప్పుడు 4th ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అన్నిటికంటే పెద్ద థ్రెట్ సాయి గారు. 3rd and 4th ఇయర్ ఉన్న వాళ్ళు అక్కడ లేరు ఇక్కడ లేరు సంగతి అయిపోయింది. వాళ్ళకి అసలు ఈ ఎమర్జీ అయ్యే టైంలోనే వాళ్ళు బయటకు వస్తారు, బయటకు రాగానే నేర్చుకున్నదంతా ఏం అర్థం కాదు, ఉద్యోగం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబడీ విల్ కమ్ టు క్యాంపస్ నౌ. నేను మాట్లాడాను, ఇద్దరు ముగ్గురు పెద్ద కంపెనీల దగ్గర మాట్లాడాను HR వాళ్ళు అంటున్నారు మాకు కూడా తెలియదు. ఏమైనా అడిగితే మా వాళ్ళు అంటున్నారు యూస్ AI, రెజ్యూమే స్కాన్ చేయడానికి యూజ్ AI. మీరు 1000 రెజ్యూమేలు తీసుకెళ్తే మీకు ఒక 10 రోజులు పడుతుంది దాన్ని స్క్రీన్ చేయడానికి. ఇప్పుడు మీకు 10 నిమిషాల్లో ఇట్ విల్ గివ్ యూ ద 15 బెస్ట్ రెజ్యూమేస్ ఆన్ దట్. ఇప్పుడు సాయి గారు ద ఇండస్ట్రీ హ్యాస్ టు హెల్ప్ ఇంజనీరింగ్ కాలేజెస్. లేకుంటే JNTU కానీ ఉస్మానియా కానీ AICT కానీ వాళ్ళు ఇచ్చే సిలబస్ ఇప్పుడు కూడా ఎక్కడో స్టక్ అయి ఉంది, పాత సిలబస్. వీళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీలు అంటే సాయి గారు, AI అండ్ ML అని చెప్పి బయట నుంచి కన్సల్టెంట్స్ని తెచ్చుకుంటున్నారు. కరెక్ట్. ఆ కన్సల్టెంట్స్ వీళ్ళు నేర్పిస్తున్నారు. బట్ దాట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ సాయి గారు. సిలబస్లో ఉండాలి, సిలబస్ నుంచి నేర్పియాలి. బికాస్ ఈ AI మార్పుతోని మన దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ వైజ్. వన్ స్ట్రోక్లో అది మొత్తం ఫినిష్ అయిపోతుంది సార్. ఇంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఖర్చు చేసి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ఉద్యోగం రాకపోతే మీ సంగతి ఏమవుతుంది? నాకు గుర్తుంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు కూడా కోడింగ్ మన మీడియా ఇండస్ట్రీ, ఐ వాజ్ ఆస్కింగ్ యెస్టర్డే, మీడియా ఇండస్ట్రీ ఇంపాక్ట్ ఏమి ఉండబోతుంది? వాళ్ళు అంటున్నారు వీడియో ఎడిటింగ్, వీడియో ఎడిటర్స్ ఉండరు, ఇంకో సంవత్సరం తర్వాత మీకు వీడియో ఎడిటర్స్ అక్కర్లేదు. అసలు చాలా మొత్తం మారిపోతుంది. సాయి గారు రఫ్ కట్ వీడియో ఎంటర్ చేస్తారు AIలో, అఫ్కోర్స్ ప్రొఫెషనల్ వర్షన్, నాట్ ద ఫ్రీ వర్షన్. వేసి ప్లీజ్ గివ్ మీ 3-minute క్యాప్స్యూల్ ఆఫ్ ద ఎంటైర్ వీడియో. అది మీకు 5 నిమిషాల్లో ఎడిట్ చేసి 3-minute క్యాప్స్యూల్ విత్ టైటిల్తో సహా ఇచ్చేస్తారు. మీకు ఎందుకు కావాలి అప్పుడు వీడియో ఎడిటర్స్? సో వీడియో ఎడిటర్స్ ఆల్సో హ్యావ్ టు చేంజ్, దే హ్యావ్ టు బికమ్ ప్రోగ్రామర్స్. కరెక్ట్. వాళ్ళు ప్రాంప్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాంప్ట్లోనే ప్రాబ్లం వస్తుంది. ఆ రోజు IITకి వెళ్ళినప్పుడు అదే నేర్చుకున్నాను ఫస్ట్, నాకు అదే కావాలండి. అన్నిటికంటే డేంజరస్ వర్డ్ అంట వాళ్ళు అంటున్నారు. మోస్ట్ ప్రాసెసింగ్ టైం అండ్ కెపాసిటీ ఆఫ్ ద CPU తీసుకుంది. మీకు తెలుసా సాయి గారు, చిప్స్ది మ్యాక్సిమం కన్జ్యూమ్ చేస్తున్న స్పేసు, కంప్యూటింగ్ టైం తీసుకున్న స్పేసు ఒక్కటే వర్డ్. ద వర్డ్ ఇస్ ప్లీజ్. ప్లీజ్ గివ్ మీ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్. ఈ ప్లీజ్ వర్డ్ 10 సార్లు రిపీట్ అవుతుంది ప్రాంప్ట్లో. ఓకే. నౌ యూ షుడ్ నో హౌ టు ఆస్క్. క్వశ్చన్ అడగడానికి మీకు తెలిస్తేనే ఆ మిషన్ ఆన్సర్ చేస్తుంది మీకు. కానీ మన దగ్గర ఇప్పుడు ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన సొల్యూషన్ సాయి గారు నేను చాలా మటుకు చూశాను. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ AI ఆంథ్రోపిక్ ఫౌండర్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, ప్లీజ్ డోంట్ డిపెండ్ టోటలీ ఆన్ ద సొల్యూషన్. మీరు లైసెన్స్ అటార్నీస్తో చెక్ చేసుకోండి, ఎందుకంటే రేపు వీళ్ళ మీద కూడా కేసు రావచ్చు. సాయి గారు డీప్సీకి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎక్సైట్మెంట్ ఉంటుంది, మారిపోయింది లోకం అది అదండి. ఏమైంది సాయి గారు ఇప్పుడు డీప్సీకి? బికాజ్ దే నాట్ ఏబుల్ టు గెట్ ద ప్రాసెసింగ్ స్పీడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు, GPUs తీసుకొస్తున్నారు. GPUs తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టేసి మీరు ప్రాసెస్గా యూజ్ చేసుకోండి. దట్స్ అ బిగ్ సొల్యూషన్ సార్. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా వీఆర్ ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటింగ్ స్పీడ్. యూఎస్లో ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్న మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెసింగ్ కెపాసిటీ మన దగ్గర మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర లేదు. అశ్విని వైష్ణవ్ ఇస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. కానీ మనం ఏమైపోయిందంటే మనం వి మిస్ ద బస్ ఇన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. మన దగ్గర 1980sలో నాకు గుర్తించాయి కదా, ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ చండీగఢ్ సమ్వేర్ వీ హ్యాడ్ అ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ టైంలో చైనా కూడా బహుశా ఆలోచించలేదు. ఆ టైంలో ఇంటెల్ వాళ్ళు వచ్చిన టైంలో చిప్లో అది ఒకరోజు ఇట్ కాట్ ఫైర్, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అది ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. దాని తర్వాత దాన్ని రీవైటలైజ్ చేయలేదు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, నరసింహారావు గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ ఎవ్వరు ఏం చేయలేదు. ఇప్పుడు అందరు లేచి కూర్చున్నారు. నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటి చిప్స్ తయారు చేయడంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాండిల్. సాయి గారు అమెజాన్ ఇస్ నౌ ఇండికేటెడ్ లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం 16,000 ఎంప్లాయీస్, UPS 30,000 ఎంప్లాయీస్, HP 6,000 ఎంప్లాయీస్, వెరిజాన్ 13,000 ఎంప్లాయీస్. సో చాలామంది నా దగ్గర అడిగారు. సో నేను కొన్ని ప్రొఫెసర్స్ దగ్గర మాట్లాడాను నేను. అండ్ మిస్టర్ కామకోటి ఆల్సో గేవ్ ఎ వండర్ఫుల్ టాక్, IIT మద్రాస్ పద్మశ్రీ. సో కొంతమంది ప్రొఫెసర్స్ దగ్గర అడిగాను నేను, వాట్ విల్ బీ, మీరు చెప్పండి నాకు 4 ప్రొఫెషన్స్ IT నుంచి ఏమేమి పోతుందంటే, ఫస్ట్ బేసిక్ కోడర్స్ అవుట్, ఉద్యోగం లేదు వాళ్ళకి. నెక్స్ట్ మాన్యువల్ టెస్టర్స్, టెస్టింగ్ మాన్యువల్లీ చేస్తారు, వాళ్ళు కూడా అవుట్. అంతా ఎవ్రీథింగ్ AI విల్ డూ నౌ. మూడోది రిపిటేటివ్ అనలిస్ట్,
ఒక ప్రాసెస్ కంప్లీట్గా మీరు చార్లీ చాప్లిన్ సినిమా లాగా నట్టుబుల్ టైట్ చేస్తున్న సీన్ ఉంటుంది చూడండి చార్లీ, అది మొత్తం పోతుంది. రిపిటేటివ్ అనాలిసిస్ లేదు, కానీ అట్ ద సేమ్ టైం హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉందా, ఉంటుంది. ఏఐ ఇంజనీర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, డేటా అనలిస్ట్, ప్రాంప్ట్, డొమైన్ కన్సల్టెంట్స్, ఇదే నేను చెప్తున్నాను పిల్లలకి. నేను మొన్న కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, లాస్ట్ 2 వారాల ముందు. డొమైన్ ఎస్పెక్ట్, యూ బికమ్ ఎ మాస్టర్ ఆఫ్ వన్, నాట్ ఎ జాక్ ఆఫ్ ఆల్. మీరు ప్రాపర్టీ టెక్ నేర్చుకుంటే మీరు ప్రాపర్టీ టెక్ డొమైన్ ఎక్స్పర్ట్ అయిపోండి. మీరు రీటైల్ టెక్ ఎక్స్పర్ట్ ఉంటే రీటైల్ టెక్ ఎక్స్పర్ట్ అయిపోండి. నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు, నాకు అన్నీ వచ్చింది. మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అదే వస్తారు, క్లయింట్స్ వచ్చి అడుగుతారు, మీరు ఏవియేషన్ సాఫ్ట్వేర్ చేస్తారా? చేస్తానండి. నెక్స్ట్ అడుగుతారు, మీరు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ చేస్తారా? చేస్తానండి. కేపబిలిటీ ఉండదు, తెచ్చుకుంటారు బయట నుంచి. సో వీ నీడ్ సంబడి, సాయి గారు, ఈ ఇండస్ట్రీని మొత్తం జేఎన్టీయూ లాంటి వాళ్ళు ఒక పెద్ద టీం, మేబీ ఫ్రమ్ ఐఐటి కామకోటి గారు లాంటి వాళ్ళని పెట్టి, దే షుడ్ గెట్ ఒక రూమ్లో కూర్చోబెట్టి వారం లోపల దే హ్యావ్ టు రివైజ్ ద ఎంటైర్ సిలబస్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కైనా మీరు ప్లీజ్ సిలబస్ రివైజ్ చేయండి. రోజుకి మారిపోతుంది ఇండస్ట్రీ. మన పిల్లలకి ఉద్యోగం రావాలంటే, మన పిల్లలు అప్గ్రేడ్ కావాలంటే, ఇంకోటి ఫ్యాకల్టీ సాయి గారు, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. అవును, ఫ్యాకల్టీ ఇట్సెల్ఫ్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్. ఐఐటీలో ఎందుకు నేర్పిస్తారు సాయి గారు? వాళ్ళకి డబ్బులు ఎక్కువ లేదు, శాలరీ ఎక్కువ లేదు. ఐఐటీలో ప్రైవేట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు మన దగ్గర, వాళ్ళు ప్యాషన్ కోసం పనిచేస్తారు. వాళ్ళు కామకోటి గారి శాలరీ ఏముండదు కంపేర్ టు డైరెక్టర్ ఆఫ్ ఐఐటి మద్రాస్. బట్ మన దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్కి ఆయనకన్నా ఎక్కువ జీతం ఉంటుంది, బికాజ్ వాళ్ళు ప్యాషన్ కోసం వాళ్ళు నేర్పించేది. వీ నీడ్ పీపుల్ విత్ ప్యాషన్. ఇప్పుడు పాత సిస్టమ్ పోయింది, మీరు ఆ పుస్తకాలన్నీ వడేయండి పక్కన. వీ హ్యావ్ టు వర్క్ ఫ్రెష్. ఇది నా అడ్వైస్ సాయి గారు. ఓకే, రైట్ సార్. నిజంగా చాలా మీరు వెరీ స్కేరీ, బట్ తప్పదు. మనం విషయం తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడడం కూడా చాలా అవసరం. Anthropic is only one part of it. రేపు ఇఫ్ ఓపెన్ ఏఐ కమ్స్ విత్ సంథింగ్ ఎల్స్, రేపు వాళ్ళు ఏదైనా కొత్త తీసుకొస్తే మళ్ళీ ఇండస్ట్రీ మారిపోతుంది. బట్ ఏఐ అనే ఒక ప్రోడక్ట్, ఏఐ అనే ఒక సిస్టమ్, ఏఐ అనే ఒక కాన్సెప్ట్ ఈ ఇండస్ట్రీని మొత్తం మార్చేస్తుంది సార్. యూ హ్యావ్ టు బికమ్ ఎక్స్పర్ట్స్. ఎస్, Anthropic CEO ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విల్ బి కంప్లీట్లీ ఆబ్సొలీట్ ఇన్ 6 to 12 months. కరెక్ట్, ఆయన చెప్పిన మాట ఇది. కరెక్ట్. నేను అదే చెప్పాను. అవును, కామకోటి గారు వాజ్ సేయింగ్ దట్. కరెక్ట్. ఈ సైడ్ ఐఐటి టుక్ ఇట్ 5 years ago. వాళ్ళు చూసుకున్నారు ఈ చేంజ్ వస్తుందని చెప్పేసి, వాళ్ళు మొదలుపెట్టారు వర్క్. దట్ ఈస్ వై దే ఎస్కేప్డ్. కానీ మన దగ్గర అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తారు సాయి గారు. మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల 60 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. 180,000 స్టూడెంట్స్ పాస్అవుట్ అవుతారు. ఈవెన్ మెకానికల్ స్టూడెంట్స్ సాయి గారు ఇప్పుడు వాళ్ళకి కావాలి డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డిజైన్ గురించి నేను ఒక బ్యూటిఫుల్ ఏఐ వీడియో చూసాను. నేను సంవత్సరాలు తీసుకుంటుండే కార్ ఏరోడైనమిక్ డిజైన్ చేసి కార్ పెట్టడానికి. ఇప్పుడు మీరు 2 వారాల్లో చేయొచ్చు సాయి గారు. కెన్ గో బ్యాక్ టు ద ఏరోడైనమిక్ మోడలింగ్, టెస్టింగ్, టనల్ టెస్టింగ్ అన్నీ చేసి బయటకు వచ్చేస్తుంది. మీరు ఎందుకు తీసుకుంటారు? దానికి 50 మంది కావాలి. ఇప్పుడు ఇక్కడ చేయడానికి 2 మంది కూడా అవుతుంది. ఈ మిగతా 45 మంది ఎక్కడికి వెళ్తారు? కరెక్ట్. మిడ్ లెవెల్ చాలా డేంజరస్ సాయి గారు. టాప్ లెవెల్ అండ్ మీరు బాటమ్ లెవెల్ వెళ్ళిపోతుంది. మిడ్ లెవెల్ వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. టాప్ లెవెల్ని మార్చలేరు మీరు. బాటమ్ లెవెల్ ఎంట్రీ పాయింట్, ఎంట్రీకి జాబ్ లేదు, టాప్ లెవెల్ నుంచి తీసేస్తారు. దానికోసం మీరు చూస్తున్నారు అమెజాన్లో మిగతా దాంట్లో. మిడ్ లెవెల్ వాళ్ళని రీట్రైన్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ వేర్ ద సొల్యూషన్ ఇస్ ఆల్ కమింగ్ సార్. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. కొంచెం పొలిటికల్ అంశం ఇది. తెలంగాణలో రైతు బంధు, రైతు భరోసా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతు భరోసా, బంధు, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిజానికి రైతులకు పెట్టుబడి సాయం చేసే ఒక ప్రయత్నాలు. కానీ అందులో ఒక ఫైండింగ్ ఏంటంటే తెలంగాణ అగ్రికల్చరల్ లైవ్లీహుడ్స్ స్ట్రాటజిక్ చాయిస్ సెనారియోస్ అక్రాస్ 3 horizons అనే ఒక స్టడీ చేశారు దాని మీద. ఆ స్టడీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే 21% ఈ రైతు బంధు, రైతు భరోసా కోసం ఏదైతే నిధులు ఖర్చు చేస్తున్నారో 21%, అందులో 21% 1.2% ఫార్మర్స్కే ఖర్చు అవుతుంది. అదే వెల్దియస్ ఫార్మర్స్కే ఖర్చు చేస్తున్నామని తెలిసిందే సాయి గారు. 21% నిధులు 1.2% మంది ఫార్మర్స్కి వెళ్తోంది. సో మిగతా 79%లో మిగతా 99% మంది రైతులకు వస్తుంది. లాస్ట్ ఇయర్ 18,000 కోట్లు ఇచ్చింది ఈ కేటగిరీ ఫార్మర్స్, రిచ్ ఫార్మర్స్. వీళ్ళు యుఎస్లో ఉంటారు. టెనెంట్ ఫార్మర్స్కి ఇచ్చేస్తారు సాయి గారు. ఇది ప్రాబ్లం. టెనెంట్ ఫార్మర్స్ని ఆల్మోస్ట్ ఏం చెప్తారు, మన దగ్గర తెలంగాణలో ఇప్పుడున్న దాని ప్రకారం 83% ఆఫ్ ఫార్మర్స్
1.3 హెక్టర్స్ కన్నా తక్కువ ఉంది సాయి గారు వాళ్ళ ల్యాండ్. 65% మన ఫార్మర్స్ ఆర్ టెనెంట్ ఫార్మర్స్. ఇప్పుడు రైతు భరోసా ఇస్తారా సాయి గారు? వాళ్ళకి 10 పైసలు రాదు, ఓనర్కి వెళ్తుంది, మనకు రాదు. రేపు ఒక సైక్లోన్ వచ్చి డ్యామేజ్ అయింది, లేకుంటే వర్షం వచ్చి డ్యామేజ్ అయింది అనుకుని క్రాప్స్, డ్యామేజ్ ఎవరికి ఇస్తారు సాయి గారు? ఒరిజినల్ ఓనర్కి వెళ్తుంది. వాడికి పాప ఏం రాదు, వాడు ఊరేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. తెలంగాణలో దిస్ ద బిగ్ ప్రాబ్లమ్ సాయి గారు. ఈ ఏకరేజ్ మీద కాదు ఇవ్వాల్సింది, స్ట్రాటజిక్ మీరు చెప్పినట్లు స్ట్రాటజిక్ చాయిస్, ఈ సెనారియోస్ అక్రాస్ 3 హరైజన్ 2024, 2034 అండ్ 2047 స్టడీ చేస్తున్న దాంట్లో సస్టైనబుల్ అగ్రికల్చర్ వాళ్ళు, సిఎస్ఏ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు సాయి గారు. 1.2% మీరు చెప్పిన ఫిగర్ షాకింగ్ ఇట్ ఇస్. ఈ రైతు భరోసా ఫండ్స్లో చాలా మటుకు డబ్బులు 21% వెళ్తుంది ఈ రిచ్ ఫార్మర్స్కి ఒకటే. దానికోసం ఇవాళ కూడా కేటీఆర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయండి అమౌంట్ ఇమీడియట్లీ రైతు భరోసాకి. ఎందుకు? బికాజ్ ఆల్ దిస్ ఈ 21%లో సాయి గారు చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ పొలాలన్నీ టెనెంట్ ఫార్మర్స్కి ఇచ్చారు. దాని తెలుగులో ఏ వర్డ్ చెప్తారు నాకు తెలియదు, కానీ టెనెంట్ ఫార్మర్స్కి ఇచ్చేసారు మొత్తం. ఈ 75,000 కోట్లు ఇప్పుడు దాకా పంచిపెట్టిన దాంట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద 21% పోయింది వీళ్ళకి. సాయి గారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక ఫ్యామిలీ యూనిట్ తగ్గి వస్తుంది సాయి గారు. ఇప్పుడు స్క్వేర్ యార్డ్కి వచ్చేస్తుంది చూడండి, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేది. ఒక టైంలో 100 ఎకర్ 200 ఎకర్ను భూదాన్ మూమెంట్ తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత తగ్గింది అది. ఇప్పుడు ల్యాండ్ లేదు. ఒక ఫార్మర్కి 1 ఏకర్ ల్యాండ్ కొనాలంటే ఇప్పుడు ఆయనకి పొలాలు లేవు. 1 ఏకర్ పొలాలు కొనాలంటే 20 సంవత్సరాలు పనిచేస్తేనే 1 ఏకర్ కొనవచ్చు తెలంగాణలో. 20 సంవత్సరాలు పనిచేసి సంపాదించిన డబ్బులతోనే 1 ఏకర్ ల్యాండ్ కొనవచ్చు. అది ఒక ఫార్మర్ కొంచెం ప్రాఫిట్ అయినా తీసుకోవాలంటే 2 హెక్టర్లు ల్యాండ్ కావాలి సార్ మినిమం సాయి గారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 1.3, అది తగ్గి 0.9కి వచ్చేస్తుందని అని చెప్తున్నారు 2030, 2034 దాకా. ఏం చేస్తారు సాయి గారు చెప్పండి? దీని ఏమైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మటుకు మీరు ఇన్కమ్ మీద పెట్టండి, ఆదాయం మీద. యూఎస్లో కూర్చున్నోడికి కాదు మీరు ఇవ్వాల్సింది రైతు భరోసా, ఇక్కడున్న టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు సాయి గారు అంటే, ఈ టెనెంట్ ఫార్మర్స్తోని లీగల్ అగ్రిమెంట్ చేసుకోరు. ఎందుకంటే రేపు వాడు తిరిగి అంటాడు ఈ ల్యాండ్ నాదే అంటాడు. సో వీరు చేయరు. సో వీళ్ళు మాట మీద నడిపించుకుంటారు, కాగితం మీద రాసుకుంటారు. లేకుండా అది ఇచ్చేసి దాని నుంచి రెంట్ తీసుకొని పాపం ఈయన దాని మీద పండించి ప్రాఫిట్ తీసుకురావాల్సింది, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? విత్తనాలు సాయి గారు, దాని తర్వాత ఎరువు, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. మీకు తెలిసింది ఇప్పుడు శ్రీరామ్జీ ఎందుకు తీసుకొచ్చారు? మనుషులు దొరకట్లేదు ఫీల్డ్లో పనిచేయడానికి. నెక్స్ట్ జనరేషన్ లేదు సాయి గారు, నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు. ఇది మెయిన్ అన్నమాట. ఈ ఫార్మర్ది సాయి గారు నాన్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్, నాన్ వెల్తీ ఫార్మర్ది తెలంగాణలో రియల్ టర్మ్స్లో 11,400 రూపాయలు. 11,400 రూపాయలు 2047 కూడా ఇదే రియల్ టర్మ్స్లో ఉంటుంది అంటున్నాను. ఎట్లా బతుకుతారు సాయి గారు? 10,000 రూపాయలు 11,000 రూపాయలతో ఒక ఇల్లు నడిపించడం అంటే ఎట్లా సాయి? ఇది ప్రాబ్లం. ఈ రిపోర్ట్ నేను ఇంకా నాకు ఫుల్ కాపీ దొరకలేదు, నేను ట్రై చేస్తున్నాను. కానీ ఇట్స్ అ రియల్ షాకింగ్ థింగ్. ఎందుకంటే రైతులకి మన దాంట్లో సరే ఎంఎస్పి ఇస్తారు, ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తారు, అంతే ఇస్తారు. కానీ ఈ టెనెంట్ ఫార్మర్ లా అనేది ఉంది సాయి గారు, అది ఇంప్లిమెంట్ చేయట్లేదు తెలంగాణ గవర్నమెంట్. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే రైతు భరోసా టెనెంట్ ఫార్మర్కి వెళ్ళాలని చెప్పి మీకు ఒక చట్టం తీసుకురండి. ఇందులో ఒక్క ప్రాబ్లం ఉంది సార్. యాక్చువల్లీ టెనెంట్ ఫార్మర్స్ని ఎలా గుర్తిస్తాము అనేది ఉంది. గుర్తించిన తర్వాత ఒకవేళ లీగల్ బైండింగ్ వాళ్ళకి వచ్చింది, లీగల్గా వాళ్ళని వాళ్ళంటారు మాదంటారు. ఇప్పుడు ఒకటే మేజర్ ప్రాబ్లం. దట్ ఈవెన్ పిఎం కిసాన్ యోజనలో కూడా టెనెంట్ ఫార్మర్కి ఇవ్వట్లే. సో మీరు ఏమేం చెప్తున్నా అంటే, మీరు ఒక బిల్డింగ్ లీజ్లో ఇస్తారా, ఇల్లు లీజ్లో ఇస్తారా రెంట్కి? ఎట్లా తీసుకుంటారు మీరు? అది ఆయన ఇల్లు కాదు కదా. దాని తర్వాత అఫ్కోర్స్ సుప్రీంకోర్టు మనం చెప్పారు, ఈవెన్ 20 సంవత్సరాల దగ్గర ఉంటే కూడా అది ఇల్లు మీది కాదు, ఒరిజినల్ ఓనర్దే ఉంటుంది. అగ్రిమెంట్ అనేది ఉండాలి. అగ్రిమెంట్ లీగల్గా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది. అగ్రిమెంట్ బేస్ చేసుకుని చేయాలి. ఒకసారి ఆయనకు రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రధానమంత్రి ఇచ్చే 6,000 రూపాయలు కానీ, ఇదంతా వచ్చినప్పుడు వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ స్థలం మాది, మేము పండించుకోవచ్చు, నెక్స్ట్ 10 సంవత్సరాలు నేను దీని మీద పెట్టుబడి పెట్టవచ్చు అని. ఇప్పుడు అది లేదు, అక్కడే వచ్చింది. సో ఈ ఫార్మర్కి ఇప్పుడు వచ్చే ఆదాయం చాలా తక్కువ. నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు సాయి గారు.
వీళ్ళ నాన్నగారు అమ్మగారు కష్టపడతాం చూసి ఇప్పుడున్న జనరేషన్ ఏమంటాం, మేము సిటీకి వెళ్ళిపోతాం, మేము అక్కడ పని చేసుకుంటాం, ఐటీ కంపెనీలో అక్కడిక్కడ పని చేసుకుంటాం అని చెప్పి. ఇది ప్రాబ్లం. ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ జనరేషన్ లేకుండా మీరు ఎట్లా పండిస్తారు మళ్ళీ పంట? ఇది దిస్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు సార్ట్ అవుట్. ఎస్. అండ్ స్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే చాలా మటుకు లాసెస్ సాయి గారు బై 2047 నా దగ్గర ఇవాళ డాక్యుమెంట్ కూడా ఉందండి. తెలంగాణలో 2,80,000 కోట్ల నష్టం రాబోతుంది ఫార్మింగ్ కమ్యూనిటీకి. 2,80,00,000 లాస్. దే ఆర్ స్టేరింగ్ అట్ దాట్ కైండ్ ఆఫ్ లాస్. మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి? దానికి మా ప్రశ్న. ఇది స్టేట్ గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయకపోతే చాలా మటుకు ఇక్కడున్న ఫార్మర్స్కి పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఫార్మింగ్ అనేది ఇప్పుడు రియల్ క్రైసిస్లో ఉంది. ఇప్పుడు ఓకే, ఎవరు దాంట్లో రావట్లేదు. వాల్యూ యాడెడ్ ఫార్మింగ్ కూడా చేయట్లేదు మన వైపు. ప్యాడీ అంతే, ఇంకే లేకుంటే ఇంకే లేదు. ఈవెన్ షుగర్ కేన్ ఒకవైపు మన అటువైపు ఉంటే పత్తి ఉంటే కూడా దాంట్లో కూడా సపరేట్ సెట్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు. ప్యాడీ ఎంఎస్పి వస్తుందని చెప్పి చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈ పరిస్థితిలో ఉంటే ఇట్లాంటి టెనెంట్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయకపోతే ఒక చట్టం తీసుకురండి. ఉన్ని చట్టాలు ఉన్నాయి సార్ గారు, లేదని కాదు, ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది చట్టాన్ని. మీరు చెప్పిన దానికి ఇట్స్ రియల్ కాస్ ఆఫ్ వరీ. దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్ ఈజీగా. దట్ మీ పేరు మీద ఎప్పుడు రాదు, కానీ యూ విల్ బి టెనెంట్ ఫార్మర్, నో ప్రాబ్లం. బట్ ఆల్ బెనిఫిట్స్ మీకు వస్తుంది. కానీ అది చేయాలని అది చేయట్లేదు మీరు. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. ఈ వారం మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.